Until the Lord comes, whenever you get a chance to listen to the gospel, the glorious gospel, don't miss any opportunity. దేవుడు వచ్చేంత వరకు మహిమగల సువార్త వినే అవకాశం మీకు దొరికితే ఎన్నడూ దాన్ని తప్పిపోవద్దు. Don't harden your hearts. హృదయాన్ని కఠినపరచుకొనవద్దు. Don't allow the devil to deceive you by any means. ఏ కారణము చేత సైతాన్ని మోసగించకుండా చూచుకొనుము. Always spend time in watchings and prayers and praisings. ఎల్లప్పుడూ కూడా మెలకువతోను ప్రార్థనలతోను స్తోత్రములతోను గడుపుము. Read the word of God, hear the word of God, and meditate the word of God. దేవుని యొక్క వాక్యమును వినుము, చదువుము, ధ్యానించుము. That we may escape the great judgment that is going to come upon the earth and be ready to meet Jesus when he comes to take us all the way to heaven. ద్వారా భూమి మీదకి రాబోయే మహా గొప్ప న్యాయ తీర్పును తప్పించుకొని యేసును ఎదుర్కొన్న శక్తిగల వారు వగనట్లు. Be wearing out the saints and warring against the saints. 7 సంవత్సరాల శ్రమల కాలములో అంత్యక్రీస్తు పరిశుద్ధులకు విరోధముగా అతడు యుద్ధమాడుచు జయించుటకు మొదలుపెట్టును. And therefore the angels come and blow their trumpet, that is get ready for the war. దానికి సాదృశ్యముగానే దేవదూతలు బోరులు ఊదుతారు, అనగా యుద్ధమునకు సిద్ధపడుడి అని అర్థము. Seals also speak about some spiritual significance. ముద్రలు కూడా ఆత్మీయమైనటువంటి అర్థములకు సాదృశ్యముగానే కనబడుచున్నవి. In Bible, when a person is sealed, he is preserved. బైబిల్ గ్రంథములో ఒక వ్యక్తికి ముద్ర వేయబడినప్పుడు, ముద్రించబడినప్పుడు ఆ వ్యక్తి కాపాడబడుచున్నాడు. In the Old Testament, in the book of Ezekiel chapter 7, పాత నిబంధన కాలంలో చూచినప్పుడు, హెజ్కేలు గ్రంథములో చూచినప్పుడు, God told an angel to go and seal upon all those who cry and sigh in Jerusalem. 9వ అధ్యాయంలో మనం చూచుచున్నాము, ఎవరైతే యెరూషలేములో వారు రోదన చేయుచు మూలుగులుతూ ఉంటారో అటువంటి వారిని ముద్రించమని దేవుడు దూతతో సెలవిచ్చుచున్నారు. When a person is sealed, he has been owned by somebody else. ఒక వ్యక్తి ముద్రించబడుచున్నప్పుడు మరొక వ్యక్తికి సొంతమైన వాడిగా కనబడుచున్నాడు. Yes, in the South India, when people, almost everywhere in the world, when people are engaged for a marriage, they will exchange a ring. దక్షిణ భారతదేశంలోనూ మరి ఎక్కడైనా కూడా చూసినప్పుడు ఒక వ్యక్తికి ప్రదానము చేయబడుచున్నప్పుడు వాళ్ళు ఉంగరములను మార్చుకుంటూ ఉంటారు. In the Old Testament time, kings used to put a seal by the ring. పాత నిబంధన కాలంలో చూచినప్పుడు రాజులు తమ ఉంగరము ముద్రించుచు. Whenever they used to make a law, now they will, when they put a seal on the bill or the law they made, it will be made confirmed. ఎప్పుడైనా ఒక చట్టాన్ని వారు కలుగు చేయించినప్పుడు ఆ చట్టం అమల్లోకి రావాలంటే వారు ఆ ఉంగరముతో ముద్ర వేయించి ఉన్నారు. Yes, it will be applicable upon people whatever the law is made. For example, against Daniel, that he might be put into the den of lions, the king made a declaration and he sealed it. ఆ విధంగా అతడు ఏది చెప్పినా సరే ముద్ర వేయించినప్పుడు జరిపించబడిను. దానియేలు యొక్క దినములలో కూడా శాసనము బయలువేలి ఉన్నది. ఆ శాసనము మీద రాజు యొక్క సంతకము లేదా ముద్ర వేయబడి ఉన్నది. So seal stands for confirmation. కావున ముద్ర అని చెప్పినప్పుడు నిర్ధారణకు సూచన. Spiritually, in the New Testament, in the church, all those who are sealed by the Holy Spirit, they are preserved for redemption. నూతన నిబంధనలో కూడా చూచినప్పుడు ఎందరైతే పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడుచున్నారో వారు విమోచన దినము కొరకు కాపాడబడుచున్నారు. Those people are in Ephesians chapter 4 verse 29 and 30 we read, God has sealed us with the Holy Spirit of promise for the day of redemption. దాని గురించి ఎఫెసీకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 29-30 వాక్యములో మనం చదువుచున్నాము. విమోచన దినము కొరకు మీరు పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడి ఉన్నారని చెప్పి వ్రాయబడి ఉన్నది. Again in the book of Revelation, ఇంకను ప్రకటన గ్రంథములో మనం చూచినప్పుడు chapter 11, 11వ అధ్యాయము, we find a group of people who are being sealed. ముద్రించబడినటువంటి ఒక గుంపు వారిని మనం అక్కడ కూడా చూచుచున్నాము. Yes, 1,44,000 people will be sealed by God, that their lives may be preserved to enter into the 1,000 years reign. 1000 ఏళ్ల పరిపాలనలో వాళ్ళ జీవితము కాపాడబడి వారు 1000 ఏళ్ల పరిపాలనకు వెళ్ళే నిమిత్తము దేవుడు 144,000 మందిని ముద్రించుచున్నారు. Yes. So seal separates people for some causes or some purpose. కాబట్టి ముద్ర అని చెప్పుచున్నప్పుడు ఏదో కొన్ని కారణాలను బట్టి జనులు ప్రత్యేకించబడటం చూచుచున్నాము. Either for punishment like in the case of Daniel, దానియేలు వలె ఒకవేళ శిక్షకు అయి ఉండవచ్చును, or for redemption like in the case of King Ahasuerus during the days of Esther in Persia.
పర్షియా దేశంలో అహష్వేరోషు దినములలో ఎస్తేరు విషయంలో కూడా ఆ ముద్ర ఒకవేళ వేయించబడుచు ఉండవచ్చును. When Ahasuerus made a declaration, all the Jews in his country must be killed. అహష్వేరోషు ఎప్పుడైతే ఒక శాసనాన్ని పుట్టించి ఉన్నారు తన దేశంలోని యూదులందరూ చంపబడాలని, He sealed it. ఆ శాసనము మీద రాజు యొక్క ముద్ర వేయబడి ఉన్నది. When Esther turned it over, ఎస్తేరు దాన్ని తలకిందులుగా మార్చినప్పుడు again the king made a law that none of the Jews should be killed, and only those who killed the Jews must be killed. మరి యొక్క శాసనాన్ని రాజు పుట్టించున్నాడు. ఏమనగా ఒక్క యూదుడు కూడా చంపబడకూడదు, ఎవరైతే యూదుల్ని చంపుటకు ప్రయత్నించుదురో అట్టివారే చంపబడాలని చెప్పి రెండవ శాసనాన్ని కూడా రాజు పుట్టించి ఉన్నాడు. So spiritually, seal signifies two things, either for punishment or for redemption. కాబట్టి ఆత్మీయ జీవితంలో ముద్ర అని చెప్పినప్పుడు రెండు కారణములకు కొరకై ఉన్నది. ఒకటి శిక్ష కొరకు, రెండవది విమోచన కొరకు. Similarly, trumpet. అదే విధముగా బూరలు. Trumpet is blown either for good or for bad. బూర రెండు కారణముల కొరకు ఊదబడుచున్నది, మంచికి కానీ లేదా చెడుకు కానీ. In 10th chapter of Numbers we read that when the trumpet is blown, all the people will gather before the tabernacle to listen to God's voice. సంఖ్యాకాండము 10వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఎప్పుడైతే బూర ఊదబడిందో జనులందరూ కూడా ఆ యొక్క ప్రత్యక్ష గుడారం ఎదుటకి దేవుని స్వరము విను నిమిత్తము సమకూర్చబడేవారు. Again during the days of the feast, the priest used to blow the trumpet. మరియు పండుగ దినములలో చూచినప్పుడు యాజకుడు బూరను ఊదుచూ ఉన్నాడు. That is for a good day, good time. అనగా ఒక మంచి కార్యము కొరకు. On the other hand, మరొక ప్రక్క when the trumpet is blown with an alarm, it is for a war. ఒక పెద్ద మ్రోగు శబ్దముతో బూర యొక్క శబ్దము వినబడినప్పుడు అది ఒక హెచ్చరిక అయి ఉన్నది. Yes, here again trumpet, it is on optimistic and negative, both the ways it is being used. ఇక్కడ కూడా బూర అని చెప్పినప్పుడు రెండు రీతిలుగా ఉపయోగపడుచున్నది, అనుకూలమైన కార్యముల కొరకును ప్రతికూలమైన కార్యముల కొరకును. Coming to the vials, తర్వాత పాత్రలోకి వచ్చినప్పుడు, in the picture hanging behind me, వెనక ఉన్నటువంటి పటములో మనం చూడగలుగుతున్నాం. the first row speaks about the events that will take place when 7 seals are broken. మొదటి వరుసను చూస్తున్నప్పుడు 7 ముద్రలు విప్పబడినప్పుడు జరిగే సంభవాల గురించి మొదటి వరుసలో పటాలు ఇచ్చి ఉన్నాము. The middle row towards the right, that speaks about the events that will take place when 7 trumpets are blown. మధ్యలో వరుస చూచినప్పుడు 7 బూరలు ఊదబడినప్పుడు సంభవించబోయే సంగతుల గురించి పటములో ఇవ్వబడి ఉన్నది. The bottom row also speaks about 7 incidents or events that will take place when 7 vials or balls, they will be poured forth. చివరి వరుస చూచినప్పుడు అవి కూడా 7 సంభవాలుగా కనబడుచున్నవి. అవి ఎప్పుడనగా 7 పాత్రలు భూమి మీద కుమ్మరించబడుచున్నప్పుడు జరగబోయే కార్యములు. Vials or bowls means a large size of cup. ఒక పాత్ర అని చెప్పుచున్నప్పుడు ఒక లావుపాటి గిన్నె వంటిదై ఉన్నది. This also has a positive and a negative meaning according to Bible. బైబిల్ ప్రకారంగా వీటికి కూడా ఒక సానుకూలమైన ఒక ప్రతికూలమైన అర్థములు కలిగినవిగా కనబడుచున్నవి. In Gethsemane, Jesus said, Father, if it is thy will, let this cup be removed. That means the path of crucifixion, the terrible cruciate, the pain which I had to go through, if it is possible, you change it. So here cup speaks about negative things. గెత్సెమనే తోటలో యేసు ప్రభు సాధ్యమైతే ఈ గిన్నెను నా ఎదురు నుండి తొలగించమని ప్రార్థన చేసినప్పుడు గిన్నె అనగా ఆ భయంకరమైనటువంటి సిలువ, ఆ వేదన పూరితమైనటువంటి ఆ బాధపూరితమైనటువంటిదే ఆ యొక్క గిన్నె అయింది. నువ్వు సాధ్యమైతే దాన్ని తొలగించమని అడుగుచున్నారు. At the same time, coming away to the book of 1 Corinthians 11th chapter, మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో మనం వచ్చినప్పుడు అదే సమయంలో there also we speak about the cup. అక్కడ కూడా ఒక పాత్ర గురించి చదువుచున్నాము. What is the cup? అక్కడ పాత్ర అనగా ఏమై ఉన్నది? The cup of communion. ఆ యొక్క బల్ల సంస్కారం అనే పాత్ర. So here Jesus said, ఇక్కడ యేసు చెప్పుచున్నారు, and he took the cup of blessing, ఆయన ఆశీర్వచనపు పాత్రను చేత పట్టుకొని and gave his people drink. తన జనులకు త్రాగు నిమిత్తం ఇచ్చి ఉన్నారు. He told them the cup of blessing is, ఈ దీవించు ఆశీర్వచనపు పాత్ర అనగా my blood with which I made a covenant with you. My blood with which I made a covenant with you. ఇది నా యొక్క నిబంధన రక్తము, ఈ రక్తముతో మీతో నిబంధన చేయుచున్నాను. This is the blood of the new covenant. ఇది నూతన నిబంధన రక్తమై ఉన్నది. Yes, it's a positive side.
ఇదంతా కూడా అనుకూలమైన అర్థములో చెప్పబడుచున్నది. On the negative side, మరి ప్రతికూలమైనటువంటి అర్థములో when the 7 bowls were poured forth, 7 పాత్రలు కుమ్మరించబడుచున్నప్పుడు, people in the world, they went through a great tribulation. లోకములోని జనులు మహాశ్రమల గుండా వారు వెళుచూ ఉంటారు. About Jerusalem, Bible says, యెరూషలేమును గురించి బైబిల్ చెప్పుచున్నది, it is a cup of trembling. అది వణుకు పుట్టించు పాత్ర అని చెప్పబడుచున్నది. Because Jerusalem is trodden down by all the nations or all the Gentiles. ఎందువలనంటే యెరూషలేము అనేది అన్ని జనులందరితో కూడా అది జాతిలతోనూ త్రొక్కబడి ఉన్నది. And all the nations of the world will come against Jerusalem to fight against it and raise it down. ప్రతి విధమైనటువంటి అన్య జనులు యెరూషలేముకు విరోధముగా దండెత్తి వచ్చి దాన్ని ముట్టడి వేయబోచున్నారు. Yes, therefore Bible says Jerusalem will be a cup of trembling for all the people. జనులందరికీ కూడా యెరూషలేము అనేది ఒక వణుకు పుట్టించు పాత్రగా నిలుచునని చెప్పి రాయబడి ఉన్నది. Now in our days, the present time, so many countries are fighting against Jerusalem. ఇప్పుడు మన సమయంలో ఈ దినములలో అనేకమైన దేశాలు యెరూషలేముకు విరోధంగా యుద్ధమాడుచున్నవి. But they are not able to do any harm to them. They are not able to destroy them. వారు దానిని నశింప చేయలేకపోతున్నారు, ఎవరికి ఎటువంటి హానిని కలుగ చేయలేకపోతున్నారు. For nearly 47 years, the Iran premier Ayatollah Khamenei has been telling the world, I'll make Jerusalem remove Jerusalem from the world map. గత 47 సంవత్సరములుగా ఇరాన్ అధ్యక్షుడైనటువంటి అయతుల్లా ఖొమేనీ చెప్పుచున్నారు, నేను ఇశ్రాయేలు దేశమును ప్రపంచ పటములో నుండి తొలగించి వేస్తానని చెప్పి ఉన్నాడు. Not 1 year or 2 years, nearly 47 years, all those years of his regime. ఏదో 1 సంవత్సరము 2 సంవత్సరములు కాదు, తన పరిపాలనా సమయం అంతటిలో దాదాపుగా 47 సంవత్సరములుగా అదే మాట చెప్పుకుంటూ వచ్చి ఉన్నాడు. But he was killed very brutally by the same Israel. అయితే అదే ఇశ్రాయేలు ద్వారా హింసాత్మకంగా అతడు చంపబడి ఉన్నాడు. Instead of removing Israel from the world map, Iran has been removed from the world map now. ఇశ్రాయేలు ప్రజలు ప్రపంచ పటంలోని తొలగించుటకు బదులుగా ఇప్పుడు ఇరాన్ దేశమే ప్రపంచ పటంలోని తొలగించబడుచున్నది. Media people say Iran has been made the hell in the world. It has been made a hell. మీడియా వారు చెప్పుచున్నారు, ఇరాన్ దేశము ప్రపంచమంతటిని ఒక నరకముగా చేయుచున్నదని. Yes, Bible wants everybody, whoever will come against Israel, they will be punished. బైబిల్ గ్రంథం హెచ్చరించుచున్నది, ఎవరెవరైతే ఇశ్రాయేలుకు విరోధంగా వచ్చుదురో వారు తప్పకుండా శిక్ష నొందుదురు. A very small country with only 95 lakhs of people. అతి చిన్న దేశము, దాదాపు 90 లక్షల జనులు మాత్రమే కల దేశమై ఉన్నది. Even in Tamil Nadu there are 8 crores of people. తమిళనాడులో కూడా చూసినప్పుడు 8 లక్షల జనాంగం, 8 కోట్ల జనాంగం కనబడుచున్నారు. In India, one state has 8 crores. ఇండియా దేశంలో ఒక్క రాష్ట్రంలో 8 కోట్లు. In a country like Israel, only not even 1 crore, only 95 lakhs of people are there. పూర్తి దేశమైన ఇశ్రాయేల్లో చూసినప్పుడు కనీసము 1 కోటి జనులు కూడా లేరు, 95 లక్షలు మాత్రమే ఉన్నారు. Russia, China, Pakistan, Iran, Yemen, Palestinians and Jordanians, Syrians, everybody is fighting against it. రష్యా, చైనా, పాకిస్తాను, యెమెన్, సిరియా, లెబనాన్ వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలుకు విరోధముగానే యుద్ధం ఆడుచు ఉన్నారు. But Israel is still very strong. Nobody is able to destroy that nation because that is God's own country. ఇశ్రాయేల్ ఇంకను బలంగానే ఉంది, ఎవ్వరు కూడా హాని తలపెట్టలేకపోతున్నారు. ఎందువల్లంటే ఆ దేశము దేవుని యొక్క స్వంత దేశముగా కనబడుచున్నది. Literally, Israel are the people of God. Spiritually, we are in their place. అక్షరానుసారంగా చూసినప్పుడు వారు దేవునికి జనాంగమై ఉన్నారు, ఆత్మీయంగా మనము వారి స్థానములకు వచ్చి ఉన్నాము. God is preparing them to rule over this world for 1000 years. దేవుడు వారిని ఈ భూలోకమును 1000 సంవత్సరములు పరిపాలన చేయుటకు గాను వారిని సిద్ధపరచుచున్నారు. Yes, whereas we are prepared to possess the eternal kingdom. మనల్నైతే దేవుడు నిత్య రాజ్యమును స్వతంత్రించుకున్నట్లుగా సిద్ధపరచుచున్నారు. We are fighting for a heavenly kingdom, but they are fighting for an earthly kingdom. మనము పరసంబంధమైన రాజ్యమునకు పోరాడుచున్నాము, వారైతే భూసంబంధమైన రాజ్యము కొరకు పోరాడుచు ఉన్నారు. And that's all the difference. అదే ఇద్దరి మధ్యలో ఉన్న వ్యత్యాసమై ఉన్నది. So whatever that happens in their life, కావున వారి జీవితంలో ఏమేమి కార్యములు జరుగుచున్నవో spiritually it will have the same impact in our life.
in the New Testament. ఆత్మీయ జీవితంలో చూసినప్పుడు నూతన నిబంధనలో అక్కడ వారికి జరిగే కార్యములు అదే విధముగా మన జీవితంలో కూడా ఇక్కడ జరుగుచు ప్రభావితము కలుగ చేయబడుచున్నది. See, I've already learned about the events that will take place when 7 seals will be broken. 7 ముద్రలు విప్పబడినప్పుడు ఏ ఏ కార్యములు జరుగునో మనం ముందుగానే తెలుసుకుని ఉన్నాము. When the first seal is opened, the Antichrist, the one word ruler, will appear promising peace to the world. మొదటి ముద్ర విప్పబడినప్పుడు అంత్యక్రీస్తు సర్వదేశమునకు శాంతి సమాధానములను వాగ్దానము చేస్తూ వచ్చును. When the second seal is broken, రెండవ ముద్ర విప్పబడినప్పుడు the same Antichrist will turn his color and he'll make war with the saints of God. అదే అంత్యక్రీస్తు Red horse. అదే అంత్యక్రీస్తు తన రంగును మార్చుకొని ఎర్రని గుర్రముగా మార్చబడి పరిశుద్ధులతో యుద్ధము చేయును. 13:7 Revelation says he'll make war with the saints. ప్రకటన గ్రంథం 13:7 వాక్యంలో చదువుచున్నాము, అంత్యక్రీస్తు పరిశుద్ధులతో యుద్ధము చేయును అని. After that there will be a great famine in the world. దానికి తదుపరి ప్రపంచములో కరువు ఏర్పడును. Because famine, war will always be followed by famine. ఎందువలనంటే యుద్ధము వెంబడి తప్పకుండా ఒక క్షామం అనేది వచ్చును. So that war, the famine will prevail all over the world. కాబట్టి ఆ క్షామం అనేది సర్వ ప్రపంచంలోనికి వ్యాపించును. Killing many people in the world. అనేక మంది లోకంలో జనులను చంపుకుంటూ వెళ్ళును. After the famine, ఆ యొక్క క్షామము తర్వాత there will be pestilences, pale horse. తర్వాత తెగుళ్ళు బయలుదేరును, అనగా పాండుర వర్ణము గల గుర్రము. People will terribly die like great pandemics like corona. జనులు కరోనా వంటి మహమ్మారి మూలముగా చంపబడుతూ ఉంటారు. By these 4 means we have learned that 1/4 of the world population will be killed, as we read in Revelation chapter 6 verse 8. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 8వ వాక్య ప్రకారముగా ఈ 4 రీతులలో జనులు చంపబడుతూ ప్రపంచం యొక్క జనాభా సంఖ్యలో 4 భాగములలో ఒక భాగము చంపవేయబడుదురు. Only 3/4 will be left behind. After that 3.5 years of tribulation in the first half. ఆ యొక్క మొదటి 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో ఈ రీతిగా 3/3 భాగము జనులు చనిపోవుదురు. And again we read that when the 5th seal was broken, దాని తర్వాత మనం చదివి ఉన్నాము 5వ ముద్ర విప్పబడుచున్నదని. no special event took place on the earth. ఆ ముద్ర విప్పబడినప్పుడు ఒక ప్రత్యేకమైన సంభవం ఏది భూలోకంలో జరగలేదు. But the souls who were killed for the sake of the word of God, అయితే దేవుని యొక్క వాక్యము నిమిత్తము చంపబడినటువంటి ఆత్మలు, they all remaining under an altar by crying to God that God may take a revenge against their killers. వారందరూ కూడా బలిపీఠం క్రింద ఉండి మొర్రపెట్టుచూ ఉన్నారు, దేవా మమ్మల్ని చంపిన వారి మీదకి పగ తీర్చుకొనుము అని చెప్పి వారు ప్రార్థిస్తూ ఉన్నారు. When the 6th seal was broken, మరి 6వ ముద్ర విప్పబడినప్పుడు there were some natural calamities like earthquake and changes in the sun and the moon, other things. కొన్ని ప్రకృతి వైపరీత్యాలు సంభవించును. అవేమనగా భూకంపము కలుగును, సూర్య చంద్ర నక్షత్రములో మార్పులు కలుగు చేయబడును. We studied that when the 7th seal was broken, మనం నేర్చుకొని ఉన్నాము 7వ ముద్ర విప్పబడినప్పుడు there was silence in heaven for half an hour. పరలోకమందు అరగంట సమయము నిశ్శబ్దము ఏర్పడి ఉండెను. And we learned that half an hour signifies 3 things. అరగంట నిశ్శబ్దం అన్నప్పుడు 3 కార్యములకు సూచనగా మనం తెలుసుకొని ఉన్నాము. Bible never gives us any proof, it is only an assumption. బైబిల్ గ్రంథము దానికి ఎటువంటి రుజువు చెప్పటలేదు, మనం ఆ రీతిగా ఊహించుకొనుచున్నాము. How do we assume? ఎలాగా ఊహించుకుంటున్నాము? The half an hour silence is first of all for expressing condolence to the people who were killed. అరగంట సమయం నిశ్శబ్దం అని చెప్పినప్పుడు చంపబడినటువంటి వారి నిమిత్తమైన సంతాపము తెలియచేయుట అయ్యున్నది. Yes. Number 2, రెండవ కారణము half an hour silence. అరగంట నిశ్శబ్దం అంటే ఏం చెప్పాను? Somebody say. చెప్పండి ఎవరైనా. For the martyrs who were killed, their souls to be raised up, or it may be taken up to heaven, because after 3.5 years of tribulation of the first half, in the middle of the tribulation, Jesus sent his angels and they will gather all the dead martyrs. ఆ అరగంట సమయం నిశ్శబ్దం అని చెప్పినప్పుడు మొదటి 3.5 సంవత్సర శ్రమల కాలం అయిపోయిన తర్వాత హతసాక్షులను చేర్చుకునే నిమిత్తము ప్రభు వచ్చేదరు. ఆ సంభవము ఒకవేళ ఆ సమయమందు జరగవచ్చును. And what is the third one? మరి 3వ కారణం ఏమి?
Tell me the strategy of the devil or the Antichrist. సాతాను యొక్క లేదా అంత్యక్రీస్తు యొక్క ఆ యొక్క పన్నాగము కుయుక్తి ఏంటో చెప్పండి. Anybody tell me? ఎవరైనా చెప్పండి. How can you make out that the Antichrist is working in your life or in my life or in our church? అంత్యక్రీస్తు నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ ఎవరి జీవితంలో క్రియ చేస్తున్నది అనడానికి దానికి సూచన ఏమై ఉన్నది? Tell me, anybody? ఎవరైనా చెప్పండి. Tell her. How do you know the Antichrist is working in you or in your church? నీలో కానీ నీ సంఘంలో అంత్యక్రీస్తు క్రియ చేస్తున్నదని చెప్పి నువ్వు ఎలా చెప్పగలవు? What is main strategy, main way of doing things? ముఖ్యమైన తంత్రం ఏమై ఉన్నది? ముఖ్యమైన మార్గం ఏది? யாராவது சொல்லுங்க. Sorry? Deception. మోసపరచుట. Yes. His main strategy is to deceive people. వాని యొక్క ప్రాముఖ్యమైన తంత్రం ఏమనగా జనులను మోసగించుట. What is the meaning of the word deception? మోసగించుట అనగా అర్థం ఏమి? What's the meaning of the word deception? How do you define deception? మోసగించుట లేక వంచనను ఎలాగైనా నిర్వచించగలము? False things appearing as truth. Finish. అబద్ధపు కార్యములు సత్యముగా చెప్పుటయే. What is deception? మోసగించుట అనగానేమి? False appearing as true. అబద్ధపు కార్యములు లేని కార్యములు సత్యముగా కనబడుట. It will appear like very truth, but it is false. అది చాలా సత్యముగానే కనబడును కానీ అది చాలా అబద్ధవంతమైనది. He'll appear as God, but he is not God. అతడు దేవుని వలె కనబడతాడు కానీ అతడు దేవుడు కాదు. He'll make the whole world to worship him, saying, I am God, worship me, but he is not God. అతడు సర్వలోకమును తానే దేవుడని చెప్పి నమస్కరించమని చెప్తాడు కానీ అతడు దేవుడు కాదు. In the Garden of Eden, he deceived the first woman and first man. ఏదైనా తోటలో చూసినప్పుడు మొదటి మనిషిని మొదటి యొక్క స్త్రీని వంచించి ఉన్నాడు. 4,000 years in the Old Testament, people were kept deceived by the devil. పాత నిబంధన కాలంలో దాదాపు 4,000 సంవత్సరములు సాతాను ద్వారా జనులు మోసగించబడుచునే ఉన్నారు. Bible says the devil tempted David. బైబిల్ గ్రంథము చెబుతున్నది సాతానుడు దావీదును శోధించెను. Therefore in the New Testament, Saint Paul writes to the Corinthians in 2 Corinthians chapter 11 verse 3. అందువల్ల 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వాక్యములో క్రొత్త నిబంధన పరిశుద్ధైన పౌలు ఇలాగనే చెప్పుచున్నాడు. What does he say? ఏమని చెప్పుచున్నాడు? We should never be deceived by the devil by subtlety. కుయుక్తి ద్వారా సాతాను యొక్క తంత్రముల మూలముగా మనం ఎవ్వరూ కూడా మోసగించబడకూడదు. From the simplicity, from our loyalty in Christ. క్రీస్తు యేసులో ఉన్నటువంటి సరళత నుండి నిజాయితీ నుండి ఎవ్వరూ మనం మోసగించకూడదు. We are called by Jesus that we might be very faithful to him, to be a testimony to his name and his word. ఆయన నామము కొరకును ఆయన వాక్యము కొరకు మన సాక్ష్యంగా ఉండు నిమిత్తము క్రీస్తు కొరకు నమ్మకంగా ఉండాలని దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నారు. That is called simplicity in English. In Malayalam, nirmalada, that is purity. దాని గురించి మనం చూస్తున్నప్పుడు సరళత లేక నిర్మలత అని వ్రాయబడి ఉన్నది. Yes, that means I must be a chaste virgin to Jesus. అనగా క్రీస్తు కొరకు నేను నిర్మలమైన లేక పవిత్రమైన కన్యకగా ఉండవలెను. But the devil's strategy is to either molest me or to defile my life. అయితే సాతాను యొక్క కుయుక్తి తంత్రము ఏమనగా ఎలాగైనా సరే నన్ను అపవిత్రపరిచి నన్ను తొలగింప చేయాలి. It will take place in our life without our knowledge. మనకు తెలియకుండానే మన జీవితంలో అది సంభవించును. With all my failures in life and sins in life and trespasses and iniquities, I may be heading toward hell. నా యొక్క సమస్తమైన పాపములతోను అపరాధములతోను అపజయములతోను నరకమునకు నేరుగా వెళ్ళుచుండవచ్చును. But the devil will say, no, you won't go. అయితే సైతాన్ ఏం చెప్పును, నువ్వేం వెళ్ళట్లేదులే. You are a very good believer, you are a very good servant of God. నువ్వు చాలా మంచి విశ్వాసవి, చాలా మంచి సేవకుడవు. Say 30 years you are in the faith home. 30 సంవత్సరాలుగా విశ్వాస గృహంలో ఉన్నావు కదా. You left everything and came to serve God. అన్నిటిని వదిలిపెట్టి దేవుని సేవ చేయడానికి వచ్చి ఉన్నావు కదా. How will the loving God send you to hell? ప్రేమగల దేవుడు నిన్ను ఎలాగున నరకానికి పంపించును. What is that? అదేంటది? Deception. అదే మోసగించుట. He'll come to you also. నీ యొద్దకు కూడా వచ్చును. He will never allow you to sanctify your life. నిన్ను శుద్ధీకరించుకోవడానికి ఎన్నడూ కూడా అతడు అనుమతించడు. He will never allow you to live an overcoming life. ఒక జయ జీవితము చేయుటకు నిన్ను ఎన్నడూ అనుమతించడు. He will allow you to continue in a defeated life.
ఎల్లప్పుడూ కూడా కొనసాగించి అపజయమైన జీవితమే చేయుటకే నేను ప్రోత్సహించును. But the devil will never say you are a defeated one. అయితే నువ్వు అపజయం పాలై ఉన్నావని అన్నడు సాతాను నీతో చెప్పడు. He will say you are a old believer. నువ్వు పాత విశ్వాసివి కదా. And who has the guts to send you to hell? నిన్ను నరకానికి పంపించుటకు ఎవరికయ్యా ధైర్యం ఉన్నది? You were very faithful, you are attending all the Sunday meeting, you are giving tithes and everything, and you are here for the last 30, 40, 50, 60 years. నువ్వు చాలా నమ్మకంగా How will you go to hell? ప్రతి ఆదివారం వస్తావు, దశంభాగములు ఇస్తూ ఉన్నావు, 30-40 సంవత్సరాలుగా విశ్వాసిగా ఉన్నావు, ఎలాగ నువ్వు నరకానికి వెళ్తావు? If that kind of mentality is in your mind, you are under deception. నీ మనసులో అటువంటి మనస్తత్వం కలవాడిగా ఉన్నట్లయితే నువ్వు వంచన క్రింద ఉన్నావని అర్థము. And you want to do good, but he will never allow you to do the good. No, But though you don't do good, you are satisfied. Deception. నువ్వు మంచి చేయాలని కోరుకున్నా మంచి చేయించినట్లుగా చేయింపడు. నువ్వు మంచి చేయకుండా ఉన్నా కూడా నువ్వు సంతృప్తిగానే ఉంటావు, మోసగించబడుచున్నావు. To the best of my analysis, నాకు ఆ విచారణకు తగినట్టు చూసినప్పుడు most believers and workers in our church are under the deception of the devil, but they are not able to understand that. మన సంఘంలో అనేక మంది సేవకులు విశ్వాసులు సాతానిక వంచన క్రిందే ఉన్నారు, కానీ అనేకులకు అది అర్థం అవుతలేదు. The forbidden fruit for Eve appeared to be something very pleasant. నిషేధింపబడిన పండు హవ్వకు రమ్యమైనదిగా కనబడి ఉన్నది. Bible says it was very pleasant to look at. చూచుటకు రమ్యమైనదిగా ఉండెను అని చెప్పే బైబిల్ చెప్పుచున్నది. In our life it happens, whatever is prohibited in our life, all those things will appear to be, say, very pleasant and very good. మన జీవితంలో కూడా ఏ ఏ కార్యములు నిషేధింపబడ్డాయో, ఏ ఏ కార్యములు వద్దని తిరస్కరించబడ్డాయో అవన్నీ కూడా అందమైనవిగా రమ్యమైనవిగానే కనబడుచుండును. All such people are under deception. అట్టి జనులందరూ కూడా వంచన కిందే ఉన్నారని అర్థము. Yes. So unless you testify truth, నువ్వు సత్యములకు సాక్ష్యముగాను ఉండకపోతే you are under deception. నువ్వు వంచనలోనే ఉన్నావు. Therefore Bible speaks about some people who remained faithful as a witness to the word of God and to the blood of Jesus. ఈ గొర్రెపిల్ల రక్తము కొరకును ఆ యొక్క సాక్ష్యముక వాక్యము కొరకును కొంతమంది నమ్మకముగా ఒక గుంపు జనులు ఉన్నారని వాక్యము చెప్పుచున్నది. So when the seventh seal was opened, 7వ ముద్ర విప్పబడినప్పుడు there was silence in heaven for half an hour. అరగంట సమయం పరలోకములో నిశ్శబ్దము కనబడి ఉన్నది. I guess in my spirit, though there is no perfect proof in Bible, it is for 3 things. నాకు ఆత్మలో నేను ఊహించుచున్న కార్యం ఏమనగా అది బైబిల్లో ఒక రుజువులు లేకపోయినా 3 కారణముల కొరకని చెప్పి అనుకొనుచున్నాను. Silence is a symbol of condolence. నిశ్శబ్దం అని చెప్పినప్పుడు సంతాపమునకు సూచన. Condolence for all those people who were killed during the first half of tribulation, that is 1/4 of the people. మొదటి 3 శ్రమల కాలంలో చంపబడినటువంటి ఆత్మలు అనగా 4 భాగములు 1 భాగము చంపబడినది కదా, ఆ ఆత్మల యొక్క సంతాపము తెలియచేయుట. Secondly, రెండవదిగా in the middle of the 7 years of tribulation, 7 సంవత్సరాల శ్రమల కాలం యొక్క మధ్య భాగములో the people who died as martyrs in the first half, మొదటి భాగములో హతసాక్షులుగా మరణించినటువంటి జనులు, God will send his angels and they will gather them and take them to heaven. So that will take place. దేవుడు తన దేవదూతలను పంపించి వారందరినీ కూడా పరలోకమునకు తీసుకుని వెళతారు. ఒకవేళ ఆ సంభవము జరగవచ్చును. Thirdly, మూడవదిగా for a war that is going to happen again, మరలా ఒక యుద్ధము జరగబోతుంది, దాని కొరకైన సిద్ధపాటు. or the second half of tribulation. లేదా 2వ 3.5 సంవత్సరాల శ్రమల కాలములో Yes, a deep silence for 7 angels to get ready to blow the trumpets. 7 దేవదూతలు సిద్ధపడి తమ బూరల ఊదు నిమిత్తము వారిని సిద్ధపరచుటకే ఈ నిశ్శబ్దమై ఉండవచ్చును. For the second aspect of tribulation. శ్రమల కాలం యొక్క 2వ భాగము కొరకు. For these 3 reasons, there was silence in heaven for half an hour, I guess, in my spirit. ఈ 3 కారణముల కొరకే పరలోకములో అరగంట సమయము నిశ్శబ్దము ఉండవచ్చునని నేను నా ఆత్మలో నేను ఊహించుచున్నాను. Right. When out of the 7 angels, when the first angel came and opened and sounded the trumpet, ఈ 7 దూతలలో ఎప్పుడైతే మొదటి దూత వచ్చి బూరను ఊది ఉన్నదో, about the seals we read in chapter 6, ముద్రల గురించి అయితే 6వ అధ్యాయంలో చదువుచున్నాము. and chapter 8 verse 1.
8వ అధ్యాయం యొక్క మొదటి వాక్యంలో కూడా చూస్తున్నాము. And about the trumpets we read in chapter 8. బూరల 7 బూరల గురించి 8వ అధ్యాయంలోనే వ్రాయబడి ఉన్నవి. 8, 9 and 11. 8వ అధ్యాయం యొక్క 7వ వాక్యము నుండి 11వ వాక్యము వరకు. I'll give you the summary. When all the 7 trumpets were sounded, what will happen? A summary. 7 బూరలు ఊదబడినప్పుడు ఏమి జరుగునా అని చెప్పి దాని సారాంశము మీకు చెప్పాలనుకుంటున్నాను. In chapter 8 verse 7, 8వ అధ్యాయం యొక్క 7వ వాక్యములో when the first angel will blow the trumpet, మొదటి దూత బూరను ఊదినప్పుడు Bible says, బైబిల్ చెప్పుచున్నది, hail and fire mixed with blood are thrown to the earth, burning up of the trees and all green grass. రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడి భూమి యొక్క పచ్చగడ్డి అంతా కూడా కాలిపోవుచున్నది. When the first angel blow the trumpet, మొదటి దూత బూర ఊదినప్పుడు hail and fire అగ్నితో మిళితమైన వడగండ్లు mixed with the blood, రక్తముతో కలిపినటువంటిది it will be thrown to the earth. అది భూమి మీద పడవేయబడుచున్నది. It will burn only the trees and the grasses. చెట్లను గడ్డిని అది కాల్చివేయుచున్నది. And how does it happen? అది ఎలాగున జరుగును? In spite of the war that is prolonging for more than 1.5 months now, ఇప్పుడు ప్రస్తుతం చూసినప్పుడు గత 1.5 నెలలుగా కొనసాగించబడిన యుద్ధము మూలముగా missiles and bombs are dropped in immeasurable number. క్షిపణులు బాంబు గుండ్లు అధికమైన అసంఖ్యాకములుగా అవి వేయబడి ఉన్నవి. Both in Israel as well as in Iran. ఒక ప్రక్కన ఇస్రాయిల్లోను ఇటు ప్రక్కన ఇరాన్ లో కూడా. But hardly there are casualties. Casualty means hardly people are killed. అయితే జనులు బాధించబడేవారు చాలా తక్కువగానే ఉన్నారు. In fact, at least 70% of humanity must be killed in Iran, the way America and Israel were bombarding them. అమెరికా ఇస్రాయెల్ వాళ్ళు ఏ రీతిగా బాంబుల మీద దాడి చేయుచున్నారో ఇక ఇరాన్ దేశంలో దాదాపు 60% జనులు నశించిపోయి ఉండాల్సిందే. The way Iran is bombarding Israel, మరి ఇరాన్ దేశము ఇస్రాయెల్ మీద ఏ రీతిగా బాంబుల వర్షం కురిపించుచున్నదో, out of the 95 lakhs of people, 90 lakhs of people must have been killed by now. ఇస్రాయెల్లోని 95 లక్షల జనాంగములో దాదాపు 90 లక్షల జనులు చనిపోయి ఉండాల్సింది ఈ పాటికి. In the second world war, 95 lakhs of people were killed. రెండవ ప్రపంచ యుద్ధమందు 95 లక్షల జనాంగం చనిపోయి ఉన్నారు. But that is not seen in the present wars. అయితే ప్రస్తుతమైన యుద్ధములో అట్టి కార్యాలు జరుగుటలేదు. You know why? ఎందుకో తెలియనా? They bombard only the mountains and the trees and the fields and their the places where the weapons are being stored up are made. వారు కొండల మీదను చెట్ల మీదను పొలాల్లోనూ ఆ యొక్క రసాయన పదార్థము ఎక్కడైతే దాచిపెట్టబడి ఉన్నదో అక్కడ వారు బాంబులు వేయుచున్నారు. They don't destroy the people. వారు జనులను నాశనము చేయటం లేదు. Here that is what written in Bible. దాని గురించి అదే ఈ వాక్యంలో రాయబడి ఉన్నది. Yes, hail and fire, like great missiles and bombs, when they are exploded, one whole area is burned alive. గొప్ప గొప్ప క్షిపణులు బాంబు గుండ్లు ఎప్పుడైతే ఒక స్థలం మీద వేయుచున్నారో ఆ స్థలం అంతా కూడా కాలిపోవుచున్నది. But only places are destroyed, people are not destroyed. స్థలం మాత్రమే నాశనం అవుతున్నది కానీ జనులు నాశనం అవుటలేదు. Mountains are burned up, trees are burned up, grass is burned up, not much people. కొండలు చెట్లు గడ్డి అంతా కూడా కాలిపోచున్నది కానీ జనులకు ఎటువంటి ప్రమాదము కలుగుటలేదు. This is how during the tribulation, when the angels will blow the trumpet, things will happen. దూతలు బూరలు ఊదినప్పుడు ఇట్టి కార్యములే అప్పుడు కూడా సంభవించును. Number 2, రెండవది Revelation chapter 8 verse 8 and 9. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 8-9 వాక్యములు. When the second angel will blow the trumpet, రెండవ దూత బూర ఊదినప్పుడు a massive blazing mountain falls into the sea. ఆకాశము నుండి ఒక పెద్ద నక్షత్రము సముద్రము పెద్ద కొండ వంటిది సముద్రములో రాలి పడిపోవచ్చున్నది. Turning up into blood, అంతా కూడా రక్తమయముగా చేయుచున్నది. killing up marine life and destroying of ships. సముద్రములోని ప్రాణము గల జంతువులను చంపివేయుచున్నది మరియు ఓడలలో 3వ భాగము నాశనం అగుచున్నది. Now in this 1.5 duration of war, ఇప్పుడు 1.5 నెల యొక్క యుద్ధ సమయములో
Iran has lost 40 ships, 40 ships. ఇరాన్ దేశము 40 ఓడలను పోగొట్టుకుంది. Now America destroyed 40 ships of Iran. అమెరికా దేశము ఇరాన్ దేశం యొక్క 40 ఓడలను నాశనం చేసింది. Even America lost some of their ships. అమెరికా దేశము కూడా తమ యొక్క కొన్ని ఓడలను పోగొట్టుకొని ఉన్నది. Though not the major ones. పెద్ద పెద్దవి అయితే పోగొట్టుకొనలేదు. Now some small ships, they were all broken. They were all burnt out. చిన్న చిన్న ఓడలన్నీ కూడా అవి కాలిపోయి నాశనము చేయబడి ఉన్నవి. And in those areas, life, people who were living in submarines and people who were living in the ships, when the ship is burned up, people in the ship also will be burned up. సముద్రం అడుగున ఎవరైతే ఉంటున్నారో, ఆ యొక్క ఓడలలో ఎవరైతే ఉంటున్నారో, ఈ కార్యముల మూలముగా వాళ్ళు చనిపోయి ఉన్నారు. Yes. Now ships are being broken. I don't think all of you are looking to hearing the media news. మీరు మీడియా వార్తలు వింటున్నారో లేదో తెలియదు, కానీ ప్రస్తుతం జరిగేది ఏంటంటే ఓడలన్నిటినీ నాశనం చేయుచున్నారు. I daily hear because it helps me for my Bible study. నేను ప్రతిరోజు వింటున్నాను, ఎందుకంటే అది నాకు బైబిల్ స్టడీ చెప్పడానికి ఉపయోగకరంగా ఉండును. When one event takes place in the word, then straight away I'll refer to the Bible, how it is fulfilled according to the Bible. లోకంలో ఒక సంభవం జరిగిన వెంటనే ఆ సంభవము బైబిల్ తో పోల్చుకొని బైబిల్లోకి నేను పోల్చుకొని చూసుకుంటూ ఉన్నాను. Yes, when 2 bombs were dropped in Hiroshima in the Second World War. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో 2 బాంబు గుండులు హిరోషిమాలో వేయబడినప్పుడు in Hiroshima 45,000 people were killed. హిరోషిమాలో 45,000 మంది జనులు చంపబడ్డారు. And in Nagasaki more than 40,000 people were killed. నాగసాకి అనే స్థలములో కూడా వేయబడినప్పుడు 40,000 కంటే అధికముగానే చంపబడ్డారు. But now no casualties, no people are being killed, but ships are being destroyed, tanks are being destroyed, aircrafts are being destroyed. ఇప్పుడైతే మానవులను చంపడలేదు, కానీ ఓడలు, విమానములు, మిగిలినటువంటి కార్యములన్నీ నాశనం అగుచున్నవి. Israel made an iron beam and iron dome. ఇశ్రాయేలు వారు ఐరన్ బీమ్, ఐరన్ డోమ్ కలుగు చేసుకొని ఉన్నారు. Not to destroy people, జనులను నాశనం చేయడం కొరకు కాదు, only to destroy the missiles and the aircraft the enemy sent to their country. శత్రువులు ఎప్పుడైతే క్షిపణులను పంపిస్తున్నారో, యుద్ధ విమానములు పంపించుచున్నారో, వాటిని నాశనం చేయడం కొరకే వీటిని కలుగు చేసుకుని ఉన్నారు. Iran is almost destroyed. ఇరాన్ దేశము దాదాపుగా నాశనం అయిపోయింది. But no much casualty, people are not killed much. అయితే అధికముగా జనులకు ఎటువంటి ప్రమాదము కలగలేదు. Because Bible says only the ships will be destroyed, mountains will be destroyed, trees will be destroyed, grass will be destroyed, but not human beings. ఎందువల్లంటే బైబిల్లో చెప్పబడుచున్న విధముగా ఆ దినములలో ఓడలు నాశనమగును, పర్వతములు, చెట్లు, గడ్డి, పొలములే నాశనమగును. How accurately things are taking place in the world now before our eyes, which has been prophesied 2000 years ago. 2000 సంవత్సరముల క్రితమే బైబిల్లో ప్రవచించిన వాక్యములన్నీ ఈ దినములలో, మన దినములో ఎంత అతూచా తప్పకుండా క్షుణ్ణముగా నెరవేర్చబడుచున్నవో చూడండి. When the third angel blew the trumpet, 3వ దూత బూర ఊదినప్పుడు, in chapter 8 verse 10 and 11, 8వ అధ్యాయం యొక్క 10, 11 వాక్యములలో, a burning star called wormwood దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము falls from the sky, ఆకాశం నుండి రాలుచున్నది, poisoning of the rivers and fresh water springs. నీటి బుగ్గల మీదను నీటి నదుల మీదను పడుచున్నది. Yes. No. In Iran, in many places, many rivers were poisoned. ఇరాన్ లో చూసినప్పుడు అనేకమైన నదులు విషపూరితముగా మార్చబడి ఉన్నాయి. Yes, many people suffered without getting pure water. అనేకులకు స్వచ్ఛమైన నీరు దొరకకుండా బాధించబడుచున్నారు. The same thing they want to repeat in Israel also. అదే కార్యం ఇశ్రాయేలులో కూడా వారు చేయాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు. They won't directly kill the people by explosions. వారు ఏదో ఒక బాంబు విస్ఫోటనం మూలముగా ఆ జనులను నాశనం చెయ్యరు, కానీ many mountains were broken up destroyed in Iran these times. ఇరాన్ దేశంలో ప్రస్తుతం చూసినప్పుడు అనేకమైన కొండలు పగిలిపోయి నాశనం అయిపోయి ఉన్నాయి. And most of the rivers are having their origin in mountains. అనేకమైన నదులకు ప్రారంభము కొండలలో నుండే ప్రారంభించబడుచున్నాయి. In India we have 3 main rivers in North India. ఉత్తర భారతదేశంలో చూసినప్పుడు 3 ప్రాముఖ్యమైన నదులు ఉన్నాయి. Brahmaputra, Ganges and Jamuna. గంగా, బ్రహ్మపుత్ర, యమున అనే నదులు. On the western side near Pakistan there is one more river. పాకిస్తాన్ వైపు మరొక, తూర్పు వైపు మరొక నది ఉన్నది. From Himalaya 5 rivers are flowing down హిమాలయాల్లో
హిమాలయాల్లో నుండి పంజాబ్లోకి 5 నదులు ప్రవహిస్తూ వస్తున్నవి. Out of them 4 rivers are flowing through Pakistan and 1 through India. ఆ దాంట్లో 4 నదులు పాకిస్తాన్ గుండా ప్రవహిస్తున్నవి, ఒక్క నది భారతదేశం గుండా ప్రవహిస్తున్నది. The origin of all these, the fountain of all these rivers are Himalaya. అయితే ఈ 5 నదుల యొక్క ప్రారంభం హిమాలయ పర్వతాలలోనే అయ్యున్నది. In case China is destroying Himalaya, ఒకవేళ గాని చైనా దేశం హిమాలయాల్లో నాశనం చేసినట్లయితే what will happen? ఏమి జరుగును? Chemical reaction will take place in all these waters in the river. రసాయన ప్రక్రియ ఈ నదులలో ఏర్పడును. People cannot drink the water. జనులు అప్పుడు నీళ్లు త్రాగలేరు. So without water they may die. ఆ విధంగా నీళ్లు లేకుండా జనులు చనిపోవుదురు. So China will say there is a rule in the war చైనా దేశం చెప్తున్నది, యుద్ధములో ఒక నియమం ఉన్నది, that people should not be destroyed. జనులు నాశనం అవ్వకూడదు అనే నియమము. Yeah, you can destroy the enemy's power, శత్రువు యొక్క శక్తిని వారు నశింప చేయవచ్చును, but people should not be destroyed. అయితే మనుషులు నశింపబడకూడదు. Even so, if the enemies are caught by their opponents, అదే సమయంలో శత్రువులు ద్వారా వీరు పట్టబడినప్పుడు they cannot deal with them as they like. There's a rule, there's a law of rule. అటువంటి ఒక బందీలను తమ ఇష్టానుసారంగా వారి ఎడల ప్రవర్తించకూడదు అనేది ఒక నియమం ఉన్నది. Yes, both the governments must enter into a negotiation. రెండు ప్రభుత్వాలు వాళ్ళు కూడా ఒక సంధిలోనికి రావలెను. Yes, they're called prisoners of war, POW, prisoners of war. POW, prisoners of war, యుద్ధ ఖైదీలు అని చెప్పబడుచున్నారు. So they should not be killed. వారు చంపబడకూడదు. If I am an Indian soldier, మనకు భారతదేశపు సైనికులు, when I went to fight against Pakistan, in case I am caught by the Pakistanis, ఒకవేళ నేను ఒక భారతదేశ సైనికుడిగా ఉండి పాకిస్తాన్ యుద్ధంలో నేను వారి ద్వారా పట్టబడితే who will I be? నేను ఎవరినై ఉంటాను? నా పేరేమి? Prisoner of war. నేను యుద్ధ ఖైదీని. So Pakistan has no legal right to torture me or kill me. నన్ను చంపడానికో నన్ను హింస పెట్టడానికో పాకిస్తాన్ వారికి చట్టపూర్వకమైన అధికారము వారికి ఉండదు. They must only enter into a negotiation with India. వారు భారతదేశం మీద ఒక సంధిలోనికి వచ్చే తీరవలెను. On conditions. కొన్ని షరతుల మీద. So Pakistan will say, I will relieve your prisoner or prisoner of war in case you stop, destroying us or stop your war. మీ యుద్ధాన్ని ఆపితే on condition they will be released. కొన్ని షరతులు పెట్టి మీ యుద్ధాన్ని ఆపితే మీ ఖైదీని మేము వదిలేస్తాము అని చెప్తూ ఉంటారు పాకిస్తాన్ వాళ్ళు. The wormwood speaks about some kind of chemical reaction. మాచిపత్రి అని చెప్పుచున్నప్పుడు అది ఒక రసాయన ప్రక్రియ. In Tamil, the wormwood is said to be something which is bitter in taste. ఆ యొక్క తమిళ్లోను తెలుగులోను చెప్పబడుచున్నది. కసపానే ఎట్టి పోలి இருந்தது. మాచిపత్రి అనగా చేదైనది అని చెప్పబడుచున్నది. It is something chemically reacted. అది రసాయన ప్రక్రియగా కనబడుచున్నది. Yes. Why did America fight against Iraq and kill Saddam Hussein? ఎందుకొరకు అమెరికా దేశం ఇరాక్ తో యుద్ధము చేసి సద్దం హుస్సేన్ ని చంపేసింది? Saddam Hussein claimed, I am creating chemical weapons. సద్దం హుస్సేన్ చెప్పి ఉన్నాడు, నేను రసాయన ఆయుధాలు తయారు చేస్తున్నానని చెప్పి ఉన్నాడు. Chemical weapons are very dangerous. రసాయన ఆయుధాలు చాలా ప్రమాదకరమైనవి. If I have made a chemical weapon, even I drop it in a river, the whole river will become poisonous. నేను ఒక రసాయన ఆయుధం తయారు చేసి నదిలో వేసినట్లయితే నదంతా కూడా విషపూరితముగా మార్చబడును. Understand? అర్థమవుచున్నదా? And therefore America said, no, this guy, if you permit him, you destroy the world. Before he destroys the world, we must destroy him. అందువల్ల అమెరికా వారు తీర్మానం చేసుకున్నారు, ఈ వ్యక్తిని మనం ఉంచితే ప్రపంచం అతని నాశనం చేస్తారు, అతడు అది చేయక ముందుగా మనమే అతని నాశనం చేయాలని అతని చంపేస్తున్నారు. Even in the present war also, many times, ప్రస్తుతమైన యుద్ధంలో కూడా అనేక సార్లు all the major three countries, Israel, America and Iran, they tried to destroy the rivers. ఈ ప్రధానమైన 3 దేశాలు అమెరికా, ఇస్రాయేలు, ఇరాన్ దేశము నదులను పాడు చేయడానికే ప్రయత్నిస్తూ ఉండి ఉన్నవి. They tried to poison the waters in the river. నదిలోని నీళ్లను విషపూరితంగా చేయాలని ప్రయత్నిస్తున్నాయి. So the people may cry aloud for lack of drinking water. అప్పుడు జనులు నీటి అద్దడి కొరకై కేకలు వేసి మొర్ర పెట్టాలి. And the government will make them surrender. When Iranis are suffering, they'll shout against the government. So the government will come to
stop the war or they will surrender to their enemies. ఇరాన్ జనులు ఆ విధంగా కేకలు వేయించున్నప్పుడు ఇరాన్ ప్రభుత్వము తను అప్పగించుకొనును, అప్పుడు యుద్ధం ఆగిపోవునని చెప్పినటువంటి ప్రయత్నముతోనే ఈ కార్యం చేయుచున్నారు. When the fourth angel blew the trumpet, 4వ దూత బూర ఊదినప్పుడు, chapter 8 verse 12 reads, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 12వ వాక్యంలో చదువుచున్నాం. there are changes in the sun, the moon and the stars. సూర్య చంద్ర నక్షత్రములలో కొన్ని మార్పులు కలుగుచున్నవి. All these natural light producing planets were struck. ఇక ప్రకృతి సిద్ధముగా వెలుతురు లేక ప్రకాశాన్ని ఇచ్చే ఈ జ్యోతులన్నీ కూడా స్తంభించిపోచున్నవి. That they may not cause or they may not emit light anymore. ఎంత మాత్రము వెలుగును గాని ప్రకాశాన్ని గాని ఇవ్వకుండా నిమిత్తం అవి ఆగిపోవచ్చున్నవి. The whole earth may be filled with darkness. అప్పుడు భూమి అంతా కూడా చీకట్లు కమ్ముకొనును. Thereby they will reduce the daytime. దాని మూలముగా పగటి సమయం అనేది తగ్గిపోవును. And the night also there will be no light. In the day also there will be no light. రాత్రి సమయమందు వెలుగు ఉండదు, పగటి సమయమందు కూడా వెలుగు ఉండదు. In fact, there will be no changes in the sun and the moon and the stars. వాస్తవంగా చూసినప్పుడు సూర్య చంద్ర నక్షత్రాల మార్పు అనేది ఏమీ రాదు. By the changes that take place in the world events. ఎప్పుడైతే ఈ ప్రపంచ సంభవాలు జరుగుతూ ఉన్నాయో, Last time I told you, నేను పోయిన వారం చెప్పి ఉన్నాను, when one atom bomb is dropped ఒక పరమాణు in a particular place, ఒక ప్రత్యేకమైన స్థలములో ఒక పరమాణు బాంబు వేయబడినప్పుడు the smoke will go up to 40 kilometers up in the sky. దానికి దట్టమైన పొగ ఆకాశంలోకి 40 కిలోమీటర్ల దూరమునకు వెళ్ళును. It will form in a umbrella like cloud, దట్టమైనటువంటి mushroom like cloud. పుట్టగొడుగు వలె దట్టమైన పొగమంచులాగా ఆ యొక్క కారు మేఘములాగా కమ్ముకొనును. You must have seen in the paper, in the papers or in the news. మీరు పేపర్లోనో వార్తాపత్రికలను చూసి ఉండవచ్చును. అనుకోండి, There will be no sunlight coming down. The whole area will be covered with smoke. సూర్య రశ్మి ఇక భూమి మీదకి రాదు, ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా చీకట్లు అలుముకొనును. And the smoke will continue to prevail for days together, months together also, weeks together. ఆ నల్లని దట్టమైన పొగ కొన్ని దినములుగా కొన్ని వారములుగా అలాగునే ఉండిపోవును. So people will say, we have never seen the sun for so many days. అప్పుడు జనులు ఏమంటారంటే, అనేక దినములుగా సూర్యుడినే మేము చూడలేదే అని చెప్తూ ఉంటారు. I worked most of my time in North India. నేను అధికమైనటువంటి నా కాలం అంతా కూడా ఉత్తర భారతదేశంలో సేవ చేసి ఉన్నాను. In the winter it will be extremely cold. చలికాలంలో అధికమైన చలి ఉండును. When I was serving the Lord in a place called Agra, where the Taj Mahal is there, తాజ్ మహల్ ఉంటున్నటువంటి ఆగ్రా అనే స్థలంలో నేను సేవ చేస్తూ ఉన్నప్పుడు for 12 days we never saw the sunlight. 12 రోజులు మేము సూర్య రశ్మినే మేము చూడలేదు. I was counting the days. Nearly 12 days we never saw the sunlight. నేను దినాలు లెక్క పెట్టుకుంటూ ఉన్నాను. 12 రోజులు నాకు సూర్యుడే కనబడలేదు. The entire area was covered with fog. ఆ Not ప్రాంతం smoke, fog. ఆ ప్రాంతమంతా కూడా ఆ పొగ మంచుతో కప్పబడి ఉన్నది. Water vapor, like dew or mist, ఆవిరి వలె పొగ మంచుతో కప్పబడి ఉన్నది. because of the cold. ఆ యొక్క చలి మూలముగా. That means when either dew or mist or smoke, all these things have the capacity to cover the sunlight from coming down to the earth. మంచు గాని ఆ యొక్క పొగ గాని దేనికైనా సరే సూర్యుడిని కమ్మివేసి వెలుతురు ప్రకాశం అనేది భూమి మీదకి రాకుండా చేయగలవు. About driving a tempo traveler from Delhi to Agra, nearly 250 kilometers. నేను ఢిల్లీ నుండి ఆగ్రాకు 250 కిలోమీటర్లు టెంపో ట్రావెలర్ ని నడిపించుకుంటూ వచ్చి ఉన్నాను. On a Saturday evening, so Sunday morning I had to be there in Agra by any cost. శనివారం సాయంత్రం మేము బయలుదేరి ఉన్నాము. తప్పకుండా ఆదివారం ఉదయకాలం ఎలాగైనా సరే మేము వెళ్ళి చేరిపోవాలి. Some brothers sisters are also with me. నాతో పాటు కొందరు సహోదర సహోదరులు కూడా ఉండి ఉన్నారు. But much difficulty drove the vehicle for half an hour. కష్టం, అతి కష్టంగా నేను అరగంట సమయం నేను బండి తోలి ఉన్నాను. The distance could be covered within 3 or maximum 4 hours. Maximum 4 hours, other 3 hours. 3 గంటలు లేదా 4 గంటలు అధికంగా నేను వెళ్ళి ప్రయాణం ఆ డిస్టెన్స్ కవర్ చేయగలను. I left Delhi evening 6 o'clock. సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలో నేను ప్రారంభించాను. I reached Agra the next day morning 7 o'clock. మరుసటి రోజు ఉదయం కాలం 7 గంటలకే నేను ఆగ్రా చేరుకోగలిగి ఉన్నాను. Why? The roads are not at all visible. ఎందువల్లంటే రోడ్లో అస్సలు దారి కనబడలేదు. Yes, even 1 foot place we couldn't see. కనీసము బండి ముందు ఒక అడుగు కూడా కనబడలేదు. But because I was very particular to reach Agra for the Sunday meeting, అయితే ఆదివారం కూటం జరిపించాలని చెప్పి తప్పకుండా ఆగ్రా వెళ్ళాలని ఆశతో ఉన్నాను గనుక I told 2 boys to get down and walk before my vehicle.
ఇద్దరు అబ్బాయిలు దింపి నేను నా బండి ముందు నడవండి అని చెప్పాను. They took two long sticks and they were just striking on the road, whether it's a road or a gutter. వారు ఆ రెండు కర్రలు తీసుకొని అది రోడ్డా కాలువ అని చెప్పి రోడ్డు మీద కొట్టుకుంటూ ముందుకు వెళ్ళి ఉన్నారు. As the captain gave me the signal, I was moving my vehicle, not driving my vehicle. I was just moving my vehicle. ఆ విధంగా వాళ్ళు సిగ్నల్ ఇచ్చిన కొలది నేను బండిని ఆ విధంగా నేను డ్రైవ్ చేయలేదు, కానీ నేను కదుపుకుంటూ వెళ్ళి ఉన్నాను. I mean to say, నేను ఎందుకు చెప్తున్నానంటే smoke or mist or fog can cover the sun and the moon. పొగ గాని మంచు గాని ఏదైనా సరే అది సూర్యుని కమ్మివేయగలదు. Russia is the coldest country. రష్యా దేశము అతి చలి ప్రదేశముగా కనబడుచున్నది. Napoleon tried to invade Russia. నెపోలియన్ రష్యాను మీద దాడి చేయాలని ప్రయత్నించి ఉన్నాడు. Yes, so he sent the very strong army to fight against Russia through Poland. పోలాండ్ లో నుండి రష్యా మీదకి దాడి చేయాలని చెప్పి నెపోలియన్ అధికంగా ప్రయత్నించి ఉన్నాడు. 70% of soldiers died because of cold. తన సైన్యంలోని 70% సైనికులు అతి చలి వలన చనిపోయి ఉన్నారు. That was a miserable defeat to Napoleon, though he could get victory over the British people. బ్రిటిష్ వారి మీద నెపోలియన్ జయించినప్పటికీ ఇది చాలా పరాజయముగా అతనికి కనబడి ఉన్నది. Therefore they could easily catch him and exile him to a small island. అందువలన అతన్ని అతి సులభంగా పట్టుకొనగలిగి ఉన్నారు. అతన్ని బహిష్కరించి ఒక ద్వీపంలోనికి వేసి ఉన్నారు. Till death he was there and he died. మరణ పర్యంతము కూడా ఆ ద్వీపంలో ఉండి అతను చనిపోయాడు. Yes, so when the war breaks out, కాబట్టి యుద్ధ ప్రాంతములలో because of terrible cold also the soldiers cannot fight. అధికమైన చలి ఉంటే కూడా సైనికులు యుద్ధము చేయలేరు. For days together, weeks together, the sun will be covered. అనేక దినములుగా అనేక వారములుగా సూర్యుడు అనేది నల్లగా కమ్ముకుంటాడు. So such things will happen during the tribulation days. అట్టి కార్యములే శ్రమల కాలంలో కూడా జరిపించబడును. When the fifth angel blew the trumpet, ఐదవ దూత బూర ఊదినప్పుడు, Revelation 9:1-12, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము మొదటి 12 వాక్యములు, Bible says a big star fell to the earth from heaven. ఆకాశము నుండి భూమి మీదకి ఒక పెద్ద నక్షత్రము రాలినట్లుగా కనబడుచున్నది. Yes, unlocking the bottomless pit, it opened the bottomless pit. ఆ తాళపు చెవితో అగాధం అనేది తెరవబడెను. From there, అక్కడ నుండి some demonic type of locusts came out. కొన్ని భయంకరమైనటువంటి దెయ్యం రూపంలో కనబడుచున్న మిడతలు పైకి వచ్చెను. These locusts bit the people and tormented them. ఇక మిడతలు మనుషులను కుట్టి వారికి బాధను కలుగ చేసెను. But people never died. They only had the pain. జనులైతే చనిపోలేదు, కానీ వారు బాధను అనుభవించి ఉన్నారు. For 5 months they were released from the bottomless pit. 5 నెలలుగా వారు అగాధంలో నుండి ఆ మిడతలు పైకి వచ్చి ఉన్నవి. To torment the people. జనులను హింసించు నిమిత్తము. The 5th and the 6th and the 7th angels, when they blew the trumpet, 5, 6, 7 ఈ ముగ్గురు దూతలు బూర ఊదినప్పుడు, Bible says 3 O's will be declared. బైబిల్ గ్రంథం చెప్పుచున్నది 3 అయ్యో శ్రమ అనే కార్యములు బయలుపరచబడెను. Then during those days when some events take place, it will cause the people to cry, అయ్యో. ఆ దినములలో జరిగే సంభవాలు బట్టి జనులు కేకలు వేసి అయ్యో అని చెప్పి అరిచెదరు. Yes. So when the 5th one is trumpet is blown, 5వ దూత బూర ఊదినప్పుడు a star seems to be falling into the earth. ఒక నక్షత్రం అనేది భూమి మీద రాలుచున్నది. And when it fell into the earth, అది ఎప్పుడైతే భూమిలోకి పడుచున్నదో, the bottomless pit or some ditch from the earth was opened. ఆ అగాధం నుండి లేదా భూమిలో నుండి పైకి వచ్చుచున్నవి. And the locusts in large group they came up. గొప్ప దండుగా మిడతల దండు అనేది పైకి వచ్చి ఉన్నది. And they tormented the people for 5 months. 5 నెలలు ఆ మిడతలు మనుషులను బాధ కలిగించి ఉన్నవి. These locusts could be either natural locusts, ఈ మిడతలు అనేది మామూలుగా ప్రకృతి సిద్ధమైన మిడతలై ఉండొచ్చు, or it could be even scientifically or according to the present time they can be even robots. లేదా అవి విజ్ఞాన రూపకముగా అది కృత్రిమమైనవి లేదా రోబోలుగా ఉండవచ్చును. Yes, in those days robots will be made to fight against people, as now drones are used to fight against the people. ఇప్పుడు ఎలాగన డ్రోన్లు యుద్ధమునకు ఉపయోగించుచున్నారో ఆ దినములలో కూడా యుద్ధమునకు రోబోలను ఉపయోగిస్తారు. Drones are unmanned
small aircrafts, but they can be remotely controlled from the earth. డ్రోన్లని చెప్పినప్పుడు అతి చిన్న యుద్ధ విమానములుగా ఉంటాయి, వాటికి ఒక రిమోట్ ఉంటది, దాని మూలముగా కింద నుండి వాటిని అదుపులో ఉంచుకొని గలుగుచున్నారు. They can go to any range. ఎంత దూరమైనా అవి వెళ్ళగలవు. Yes, from here, from the land, they can be remotely they can be controlled. భూమి నుండి వాటిని మానవుల పద్ధతి ద్వారా నియంత్రించగలుగుచున్నారు. So the Iranis initially they succeeded only because they used lot of drones. ఇరాన్ దేశం వాళ్ళు ప్రారంభంలో వారు జయం పొందుకొని ఉన్నారు, ఎందుకంటే వారు డ్రోన్లను ఉపయోగించినందువలన. If a drone costs only 5 lakhs rupees, ఒక డ్రోను 5 లక్షలు, కేవలం 5 లక్షల రూపాయలు మరి మాత్రమే. one American aircraft will cost them 5,000 crores. అయితే ఒక అమెరికా యుద్ధ విమానం యొక్క ఖరీదు 5,000 కోట్ల రూపాయలు. And these drones are unmanned, no man will be there. ఈ యొక్క డ్రోన్లు మనుషులు ద్వారా నడిపించబడేవి కావు. But American aircrafts are very costly and it was driven by pilots. అమెరికా యుద్ధ విమానాలు అయితే చాలా ఖరీదైనవి, విలువైనవి, పైలట్ల మూలంగానే నడిపించబడును. Yes, so these people going through the drone, they used to destroy the ships as well as aircrafts of America, causing them a very great loss. ఈ యొక్క ఇరాన్ వాళ్ళు ఏం చేశారంటే అతి తక్కువ ఖరీదైనటువంటి డ్రోన్ల మూలముగా వాళ్ళు అమెరికా యొక్క ఖరీదైన యుద్ధ విమానములను, మిగిలినటువంటి ఓడలను అన్నిటిని నాశనం చేస్తున్నారు. Yes, and they saved their pilots. వారు తమ పైలట్లను కాపాడుకొని ఉన్నారు. Recently I read in the news, ఇటీవల వార్తల్లో వినిన విధముగా America took one aircraft, 2 pilots, అమెరికా ఒక యుద్ధ విమానాన్ని పంపించింది, దాంట్లో 2 పైలట్లు కనబడి ఉన్నారు. and into Iran. ఇరాన్ లోకి పంపించి ఉన్నది. And they couldn't land in the place where they wanted to. వారు ఎక్కడ దిగాలనుకున్నారు ఆ స్థలంలోకి వారు దిగలేకపోయి ఉన్నారు. Yes, so the Iranis attacked them. వెంటనే ఇరాన్ దేశస్థులు వారి మీద దాడి చేసి ఉన్నారు. And both the pilots they ejected from the aircraft. 2 పైలట్లు కూడా ఆ యుద్ధ విమానం నుండి బయటికి రాగలిగి ఉన్నారు. There's a system in the aircraft. యుద్ధ విమానంలో ఒక పద్ధతి ఇలాగున్నది. In case the aircraft is damaged, ఏదైనా కారణము చేత యుద్ధ విమానంకి ప్రమాదం వస్తే, the rule of law in the army is ఆ యొక్క సైనిక దళంలోని నియమం ఏంటంటే the pilots must eject themselves. When they press one button, the seat which they are sitting, it will go up. ఆ యొక్క వాళ్ళు కూర్చున్న సీటు ప్రకారం ఒక బటన్ ఉంటది, అది నొక్కిన వెంటనే అది పైకి వెళ్ళిపోద్ది, దాని మూలంగా వారు బయటికి రాగలుగుతున్నారు. It will be attached with a parachute. వారు అది ఒక పారాచూట్ కి అతికించబడి ఉండును. So the aircraft will face a heavy loss. ఆ యొక్క యుద్ధ విమానానికి గొప్ప నష్టము కలుగును. At the same time, the pilots can save their lives. అదే సమయంలో ఈ పారాచూట్ల మూలంగా పైలట్లు తమ జీవితాన్ని కాపాడుకొనగలుగుదురు. To save these 2 pilots, ఈ 2 పైలట్లను కాపాడుకునే నిమిత్తము America sent 127 aircrafts. అమెరికా దేశము 127 ఇతర యుద్ధ విమానాల్ని వారిని కాపాడాలని పంపించింది. To cover the entire area. మొత్తం ఒక ప్రాంతం అంతటిని కూడా వారు కమ్ముకొనాలి. And one pilot was hiding in a cleft of a rock in a mountain 7,000 feet above the sea level. ఆ సముద్రం యొక్క మట్టంలో నుండి 7,000 అడుగుల ఎత్తున ఉన్నటువంటి ఒక కొండ ప్రాంతంలోని ఒక బండ సందులో ఒక పైలట్ దాక్కున్నాడంట. In no way they will ever allow their pilots to be caught by the enemies. వారి యొక్క పైలట్లకు ఏ మాత్రమున కూడా శత్రువులకు అప్పగించబడడానికి వీరు ఒప్పుకోరు. And their own aircraft which are costing millions of dollars, they blew it. $1,000,000 ఖరీదైనటువంటి తమ సొంత విమానాన్ని కూడా వారు పోగొట్టుకొని ఉన్నారు. The enemy should not take the technology from the aircraft. ఎందువలనంటే ఆ యొక్క విమానం యొద్దకు శత్రువులు రాకూడదు అని. They try anything to go to any extent, they will do anything to save their pilots. If the pilot is caught by them, they'll make the pilots to confess them and take out the secrets of war from them. పైలట్లు ఎంత మాత్రము కూడా శత్రువుల ద్వారా పట్టబడకూడదు. ఒకవేళ కానీ ఎంత ఖరీదైనా సరే, ఎంత కొలతకైనా వెళ్ళి తమ పైలట్లు కాపాడుకుంటారు. ఎందుకంటే శత్రువుల ద్వారా పైలట్లు పట్టబడితే వాళ్ళు పట్టుకొని ఇక ఈ దేశం యొక్క రహస్యాలన్నీ కూడా వారి ద్వారా రాబడతారు. The recent method of fighting is in the air they send the drones without man. కాబట్టి మనుష్య సహాయం లేకుండానే డ్రోన్లను ఆకాశంలోనికి పంపించెదరు. On the earth they use only the robots. భూమి మీద చూసినప్పుడు వాళ్ళు రోబోలను ఉపయోగిస్తారు. Yes, so there may not be any casualty, there may not be a loss of people. కాబట్టి దాని మూలంగా కూడా జన నష్టము ఉండదు. They can go and cause pain.
వాళ్ళు వెళ్ళి వాళ్ళకి బాధను కలుగజేయగలుగుతారు. It is possible. Bible never gives a direct this thing. Bible says only locust. Bible But Bible is symbolically written. బైబిల్ గ్రంథములో మిడతలని చెప్పబడింది. ఇదంతా సాదృశ్య రూపకంగా చెప్పబడుతుంది. అవి మనుషులకు బాధను కలిగించును. Naturally also it is possible that God sends some locusts to create pain for them. ప్రకృతి సిద్ధంగా కూడా దేవుడు ఒకవేళ నిజంగానే మిడతల్ని పంపించి జనులకు బాధ కలిగించవచ్చును. In the recent war I read one day in the paper, ఇటీవల యుద్ధంలో నేను వార్తల్లో చూసి ఉన్నాను. large amount of crows and vultures came to Iran. కోట్ల కొలది రాబందులు ఇరాన్ దేశంలోకి వచ్చినట్లుగా వార్త తెలిసి ఉన్నది. A vulture can pick away a man and go. ఒక రాబందు ఒక మనిషిగా మారి వెళ్ళిపోవచ్చు. He can pick away an elephant and go. ఒక ఏనుగులాగా They are very very strong. అవి ఎంత బలంగా ఉండును. Yes, so they were causing lot of pain for the people of Iranis. ఇరాన్ దేశస్థులకు అంత బాధను కలుగు చేసి వెళ్ళి ఉన్నవి. So naturally or artificially, ప్రకృతి పరంగానో లేదా కృత్రిమంగానైనను the nations can use their drones to fight against their enemies and cause pain. దేశములు డ్రోన్లను ఉపయోగించి ఇతర దేశస్థులకు వేదనను బాధను కలుగ చేయవచ్చును. When the sixth trumpet was blown, ఆరవ బూర ఊదబడినప్పుడు, Revelation 9 chapter verse 13 to 21, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 13వ వాక్యం నుండి 21వ వాక్యం వరకు Bible says 4 angels who were bound at the river Euphrates were released. యూఫ్రటీసు అనే మహానది యొద్ద బంధించబడి ఉన్న 4 దూతలు వదిలిపెట్టబడి ఉన్నారు. Leading a massive army to kill all those humanities. గొప్ప సైన్యముగా వారు బయలుదేరి మనుషులందరినీ చంపుటకు ప్రయత్నం చేయుచున్నారు. What was the number of the army? ఆ సైన్యం యొక్క సంఖ్య ఎంత? 9th chapter say that. 9వ అధ్యాయము 16వ వాక్యం. In English paper says 200,000 and 1,000. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. Is it there? 20 crores. 20 crores. 200,000 and 1,000. 200 1000 మరియు 1000. 1,000 got 3 zeros. ఒక 1000 అంటే 3 సున్నాలు. You add 3 zeros 2 times with 200. 200కు పక్కన 3 సున్నాలు మరియు 3 సున్నాలు. Mathematically it counts 20 crores. అది లెక్కల ప్రకారం చూస్తున్నప్పుడు 20 కోట్లు. 20 crores of army people will be coming to fight. 20 కోట్ల సైన్యపు జనులు యుద్ధమాడుటకు వచ్చెదరు. And there will be a massive death toll. భయంకరమైన విస్తారమైన మారణ కాండము జరిపించబడును. And people say, oh, they can't tolerate. జనులు తట్టుకొనలేక అయ్యో 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 అందరు. For this 20 crores army, they will come from the eastern countries. ఈ 20 కోట్ల సైన్యములు తూర్పు వైపు నుండి వారు వచ్చెదరు. Yes, and they say they will come with horses. వారు గుర్రముల మీద వచ్చినట్లుగా చెప్పబడుచున్నది. Is it there? 17th. They'll come with horses. వారు గుర్రముల మీద ఎక్కి వచ్చెదరు. Nowadays in the war, horses are outdated. ఈ రోజుల్లో చూసినప్పుడు నవీన యుగములో గుర్రాలేమి వాడరు. Only the ancient days the kings used to ride on horses and they used to fight with sword or arrow. ప్రారంభ దినాల్లో చూసినప్పుడు రాజులైన వారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు గుర్రముల మీద వెళ్తూ ఉంటారు, కత్తులను అంబులను ఉపయోగిస్తూ ఉంటారు. How will these 20 crores people come against the enemies? మరి 20 కోట్ల సైన్యము శత్రులకు విరోధంగా ఎలా వస్తారు? They will ride on horses, Bible says. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే గుర్రాల మీద వస్తారు అని చెప్పబడుచున్నది. These horses are not necessarily to be the animal horse or the beast horse. ఈ గుర్రాలు నిజంగా అక్షరానుసారమైనటువంటి జంతువైన గుర్రము అయి ఉండకపోవచ్చు. When you carefully study the Bible in that text, ఆ యొక్క బైబిల్ భాగాన్ని మీరు జాగ్రత్తగా చదివినప్పుడు the horses will have a gun before them. ఆ గుర్రమునకు ముందు ఒక తుపాకీ ఉండునట. That speaks about the tanks. అది యుద్ధ ట్యాంకులను చూపించుచున్నది. How many of you have seen war tanks? యుద్ధ ట్యాంకులను ఎంతమంది చూసి ఉన్నారు? யுத்தத்துல யூஸ் பண்றதான டாங்க்ஸ் யாரா பாத்துருக்கீங்களா? படத்துலயா பாத்துருக்கீங்களா? அது எப்படி மூவ் பண்ணும் டயர்லயா? అది ఎలాగన టైర్లతో కదులుతా ముందుకి? பறக்குமா? ఎగురునా? టైర్ల ఓడుమా? టైర్ల మూలంగా వెళ్ళినా ముందుకి ఎలాగునా? చైన్ అవి పాతుకీங்க చూసి ఉన్నారు. And it will 2 or 3 soldiers will be there in it. ఆ యొక్క ట్యాంకర్ లో 2-3 సైనికులు కూడా కనబడుతుంటారు. It will have a long gun.
దానికి ముందు పెద్ద గొట్టం లాగా తుపాకీ కనబడును. Yes, this time 200 tanks were sent to Iran by Russia. 200 ట్యాంకులు, యుద్ధ ట్యాంకులు రష్యా వాళ్ళ మూలంగా పంపించబడి ఉన్నవి. All the 200 tanks were destroyed by American aircrafts. ఈ 200 రష్యా యుద్ధ ట్యాంకులను అమెరికా యుద్ధ విమానాలు నాశనం చేసేసినవి. Just 2 helicopters of America, they destroyed 200 tanks of Russia. 2 హెలికాప్టర్ల మూలముగా 200 యుద్ధ ట్యాంకులు రష్యా యొక్క 200 యుద్ధ ట్యాంకులను నాశనం చేసుకున్నవి. Yes, so it is God's plan that Israel should not be destroyed by air dashing. ఇది దేవుని యొక్క చిత్తము, ఉద్దేశము. ఇశ్రాయేలు జనులు ఆకాశంలో సంభవించే యొక్క దాడుల మూలంగా నశించిపోకూడదు. In Ezekiel 38 chapter we read, ఎహెజ్కేలు 38వ అధ్యాయంలో చదువుచున్నాము. God saying, దేవుడు సెలవిస్తున్నారు, I'll put a hook in your mouth and I'll pull you from the northern countries. నేను నీకు ముక్కులకు గాలము వేసి నిన్ను ఉత్తర దేశంలో కిందకి లాగివేయుదును. I will bring you to the mountains of Israel. నేను నిన్ను ఇశ్రాయేలు యొక్క పర్వతముల మీదకి తీసుకుని వచ్చేదను. So the Russians, the Chinese and the Mongolians, the Indians or the Iranis, they never go against Israel according to their own will, but according to God's working. కాబట్టి వాళ్ళు ఏదో సొంత చిత్త ప్రకారంగా కాదు, దైవ చిత్తానుసారం గాని రష్యా గాని, చైనా గాని, మంగోలియా గాని, ఇండియా గాని, ఇరాన్ గాని ఇశ్రాయేలు మీదకు వెళ్ళుచున్నారు, దైవ చిత్తానుసారంగా వెళ్ళుచున్నారు. Ezekiel 38:4. ఎహెజ్కేలు 38:4 వాక్యం. Thus saith the Lord God, behold, I am against you, O Gog, గోగు నీకు విరోధంగా నేను ఈ విధంగా చేయుచున్నాను. and the chief prince of Meshech and Tubal. రోషునకును మెషకునకును తుబాల్నకు అధిపతిగా గోగు. Rosh is Russia. రోషు అనగా రష్యా దేశము. Meshech is Moscow. USSR. It was known as USSR. యుఎస్ఎస్ఆర్. But when Gorbachev came to power, గోర్బచేవ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత he destroyed the USSR. యుఎస్ఎస్ఆర్ అనే పదాన్ని తొలగించి వేశాడు. Now it is called only as Russia. ఇది రష్యా, ఇప్పుడు రష్యా మాత్రమే పిలువబడుచున్నది. You know why that happened? ఎందుకు అది జరిగిందో తెలియనా? Bible says బైబిల్ గ్రంథం చెప్పుచున్నది, God will bring only Rosh, putting a hook in his mouth down, not USSR. Russia only God will bring down. దేవుడు యుఎస్ఎస్ఆర్ కాదు, రోషు యొక్క ముక్కులకి గాలము వేసి దించుతానని వాక్యంలో చూస్తున్నాము. So for the fulfillment of Bible prophecy, బైబిల్ ప్రవచనాలు నెరవేర్పు నిమిత్తమై USSR must be dismantled. యుఎస్ఎస్ఆర్ అనేది తొలగించబడవలెను. The nation must be called only Russia. ఆ యొక్క దేశానికి పేరు రష్యా అనే పిలువబడాలి. This is how accurately Bible prophecies come into fulfillment, and unfortunately we neither read Bible nor understand Bible. ఈలాగున తూచా తప్పకుండా బైబిల్ ప్రవచనాలని నెరవేర్పులోకి వస్తున్నాయి. మనమైతే ఏ వాక్యములు చదవటలేదు, దాన్ని ధ్యాస పెట్టుటలేదు. We are concerned only about our material life, our soul. ఎప్పుడు కూడా మన భౌతిక కార్యాలు, మన ప్రాణము గురించే మనం తలంచుకుంటూ ఉన్నాం. My soul I have gathered enough for you, eat and drink. నా ప్రాణమా నీ కొరకు అధికంగా సమకూర్చి ఉన్నాను, తినుము త్రాగుము, and make merry. మీరు సంతోషించుము. Tomorrow is not ours. That is what man always thinks. రేపటి దినము మనది కాదు, ఈ రోజే సంతోషపడాలనే మానవుడు ఎల్లప్పుడూ తలంచుకుంటున్నాడు. But Jesus said, what shall a man profit if he gains the whole world and loses his own soul? అయితే యేసు చెప్పుచున్నారు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్నట్లయితే అతనికి ఏమి ప్రయోజనము? People should never be soulish, but they must always be spiritual. జనులు ఎప్పుడు కూడా భౌతిక సంబంధులుగా ఉండకూడదు, ఆత్మీయులుగా ఉండవలేను. Yeah, you should not be always concerned about your present life in this world. ఎల్లప్పుడూ కూడా ఇహలోక జీవితాన్ని గురించి పట్టించుకునే వారుగా ఉండకూడదు. We have been hearing it right from the time we took baptism, but we can't overcome that. బాప్తిసం నుండి మనం వింటూనే ఉన్నాం ఈ సత్యములు, కానీ జయించుకోలేకపోతున్నాము. In Malayalam Bible, the word Rosh is mentioned. మలయాళము బైబిల్లో, తెలుగు బైబిల్లో కూడా రోషు అనే పదం ఉపయోగించబడి ఉన్నది. In English, Gog, Magog, and the chief prince of Meshech, Tubal, only these things are mentioned. ఇంగ్లీష్ లో మిగిలినటువంటి కార్యములు మాత్రమే చెప్పబడి ఉన్నవి. So God will put the hook, or he will trap the Russians to bring them against Israel. దేవుడు రష్యా దేశం యొక్క దవడలకు గాలము తగిలించి ఇశ్రాయేలు దేశములకు విరోధంగా దేవుడే రప్పించును. They will come like a storm and like a cloud. Verse 9. 9వ వాక్యములో మనం చూస్తున్నాము, వారు గొప్ప మేఘము కమ్మినట్లుగాను గాలి వానలాగా. And they'll come against the mountains of Israel, the temple mountain of Israel. ఇశ్రాయేలు యొక్క దేవాలయపు పర్వతమునకు మీదకి వారు వచ్చెదరు. Verse 8. 8వ వాక్యములో మనం చూస్తున్నాము. Yes, these things will happen during the tribulation. ఇవన్నీ కూడా శ్రమల కాలములో జరుగు కార్యములు. Now they are all getting ready.
ఇప్పుడు వీరందరూ కూడా సిద్ధపడుచు ఉన్నారు. Russia has no plan to come against Israel because they have nothing to do with Israel. రష్యా దేశము ఇశ్రాయేలు ప్రజలకు విరోధంగా వచ్చే ఎటువంటి ఒక సంకల్పము లేదు. Then why God is against Russia? మరి ఎందుకు దేవుడు రష్యాకు విరోధంగా ఉన్నారు? For two reasons. రెండు కారణముల కొరకు. One, it is a godless nation. ఒకటి, అది దేవుడు లేనటువంటి దేశము. They say there is no God. వారు దేవుడు లేడని చెప్తున్నారు. The first time they spent their spacecraft called Sputnik to the moon, మొదటిసారిగా వారు ఒక ఉపగ్రహాన్ని పుత్నిక్ ఉపగ్రహాన్ని గగనతలంలోకి పంపించినప్పుడు they could never land on the moon. దాన్ని చంద్రమండలంలో దిగలేకపోయినారు. They just revolved around the moon and came down. చంద్రుడికి చుట్టూ తిరిగి వారు కిందకి వచ్చేసి ఉన్నారు. When they came down to the earth, the astronauts said, కిందకి వచ్చిన తర్వాత ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్పి ఉన్నారు, we went to the space, మేము అంతరిక్షములకు వెళ్ళి ఉన్నాం, we revolved around the moon, చంద్రుడి చుట్టూ తిరిగి ఉన్నాం, neither we saw God anywhere or any angel anywhere. అక్కడ దేవుడు గాని దేవదూతలు గాని ఎక్కడ మేము చూడలేదు. But they are always against God and against God's plans and purposes. వాళ్ళెల్లప్పుడు దేవునికి, దేవుని సంకల్పాలకి, దేవుని ఉద్దేశాలకి విరోధులై ఉన్నారు. When the Americans landed there in Apollo 11 in 1969, 1969 సంవత్సరం జూలై మాసంలో అమెరికా దేశం ఎప్పుడైతే తన ఉపగ్రహాన్ని పంపించి ఉన్నదో, I was studying in 9th standard then. అప్పుడు నేను 9వ తరగతి చదువుచూ ఉన్నాను. For the lunch time, when I coming down to the school, we heard the radio news. మధ్యాహ్న సమయం ముందు మేము భోజనం చేసుకుని తిరిగి వస్తున్నప్పుడు రేడియో వార్తలు మేము విని ఉన్నాము. In those days, TV was not famous, only radio. ఆ రోజుల్లో టీవీ కూడా ఉండేది కాదు, మాకు రేడియో ద్వారానే మాకు వార్తలు. And in a big shop, the radio was announcing. పెద్ద దుకాణంలో రేడియో పెట్టి ఉన్నారు, ఆ రేడియోలోని శబ్దం వినపడతా ఉంది. The American astronauts have landed on the moon. అమెరికా యొక్క ఖగోళ శాస్త్రజ్ఞులు చంద్రమండలం మీద దిగారు. The people of the whole town were jumping and leaping on the floor. ఆ యొక్క ఊర్లో జనులందరూ కూడా గంతులు వేసి కేకలు వేస్తూ ఎగురుతూ ఉన్నారు. When they landed there, అక్కడ వారు దిగినప్పుడు Armstrong, Aldrin and Collins. ఈ ముగ్గురు వ్యక్తులు, ఆర్మ్స్ట్రాంగ్ మరియు ఇద్దరు వ్యక్తులు దిగినప్పుడు, Collins never landed. Armstrong and Aldrin. కాలిన్స్ దిగలేదు కానీ Bush Aldrin, Michael Armstrong, they landed. మైకిల్ ఆర్మ్స్ట్రాంగ్ మరి ఇంకొక వ్యక్తి వాళ్ళు దిగి ఉన్నారు. When they landed, the first thing they did was the read 8th Psalm. వారు చంద్రమండలం మీద దిగిన వెంటనే చేసిన మొదటి కార్యం ఏంటంటే 8వ కీర్తన చదివి ఉన్నారంట. Lord, what is the moon and what is the sun? దేవా, సూర్యుడు ఎంతటి వాడు, చంద్రుడు ఎంతటి వాడు, You brought them all under the foot of man. వీరందరినీ మనుషుల పాదముల క్రిందకు తీసుకుని వచ్చి ఉన్నావు. They exalted God even there. అక్కడ కూడా వారు దేవుని హెచ్చించి ఉన్నారు. Therefore, Americans are God's people and Russians are God's enemies. అందువల్ల అమెరికా దేశస్తులు దేవుని ప్రజలుగాను, రష్యా దేశస్తులు దేవునికి శత్రువులుగాను పిలువబడుచున్నారు. Because they have been rejecting God for centuries and centuries. శతాబ్దాలుగా దేవుని తృణీకరించి నిరాకరించే వారుగానే కనబడి ఉన్నారు. They never allow the evangelists to enter into their country. ఎన్నడూ కూడా సువార్తికులు వారి దేశంలోకి రావడానికి వాళ్ళు అనుమతించేవారు They కాదు. don't allow the churches to do the ministry there. సంఘాలు సేవ చేయుటకు రష్యా దేశం అనుమతించదు. But God wants to magnify His name in the midst of them. అయితే వారందరి మధ్యలో కూడా దేవుడు తన నామాన్ని హెచ్చింపగోరి ఉన్నారు. Therefore, what does He do? అందువల్ల ఆయన ఏం చేసి ఉన్నారు? He puts a hook in their mouth and brings them in. He changed their mind to come against Israel to fight. వారి దవడలకు గాలము వేసి వాళ్ళ లాక్కొని God only brings them. దేవుడే చేస్తున్నారు, ఇశ్రాయేలుకు విరోధంగా లేపుతున్నారు వాళ్ళని. Sometimes in our spiritual life also, కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో కూడా God will deliberately allow certain temptations. దేవుడు కొన్నిసార్లు నిర్దాక్షిణ్యంగా కొన్ని శోధనను అనుమతించెదరు. Like in the case of Job. యోబు విషయంలో జరిగినట్లుగా. Who allowed the temptation? ఆ శోధన యోబు జీవితంలో ఎవరైనా అనుమతించారు? Not the devil. God only gave the life of Job into the hand of the devil. దేవుడే యోబు జీవితాన్ని సాతానుకు అప్పగించి ఉన్నారు. God tempted David. దేవుడు దావీదుని He tempted Abraham. అబ్రహాముని పరిశోధించెను. The devil tempted David. సాతానైతే దావీదుని శోధించెను. The devil tempted Jesus. సాతాను యేసును శోధించెను. Sometimes God will allow these temptations to come on our way, కొన్ని సందర్భంలో దేవుడి శోధనలు మన జీవితంలో అనుమతించెదరు. that He may magnify His name by destroying our enemies or some adversities and give us victory. మన శత్రువులను ఆ సందర్భాలన్నీ నాశనము చేసి తన నామాన్ని హెచ్చించుకునే నిమిత్తము దేవుడు మన జీవితంలో శోధనలను అనుమతించెదరు. When the godless people will be pulled or they will be brought forcibly against Israel. దేవుడు లేనటువంటి నాస్తిక జనాంగమైన రష్యా వారు బలవంతంగా ఇశ్రాయేలుకు విరోధంగా దేవుడే లేపి పంపించెదరు. Their soldiers will be riding upon horses. వారి సైనికులు గుర్రాల మీద వెలుచు ఉండేవారు. Yes. So from Russia to Israel, రష్యా నుండి ఇశ్రాయేలు వరకు the Chinese have made a highway. చైనా దేశస్థులు ఒక రాజమార్గాన్ని వేసుకున్నారు. That is called Silk Road.
దానికి పేరు సిల్క్ రహదారి. You go to Google and type, show me Silk Road. సిల్క్ రహదారి, సిల్క్ రోడ్ అని గూగుల్లో మీరు టైప్ చేస్తే Yes, the entire road, the image you can see, I saw that. ఆ పెద్ద రోడ్ యొక్క బొమ్మంతా మీకు కనబడెను. And parallel to the Silk Road, ఆ సిల్క్ రోడ్ కి ప్రక్కనే they have also laid a railway line. ఒక రైల్వే యొక్క పట్టాలు కూడా వారు దారి తీసుకున్నారు. Why they made the Silk Road from China to Israel? చైనా దేశం నుండి ఇశ్రాయేల్ వరకు ఒక రహదారిని సిల్క్ రోడ్ ని ఎందుకు వేశారు? During the tribulation, శ్రమల కాలంలో Chinese tanks with their soldiers must move. చైనీస్ సైన్యము వాళ్ళకి ట్యాంకర్లతో సహా రోడ్డు మీద ప్రయాణం చేయాలి. Yes, 220 crores people, Chinese and Mongolians and Russians. చైనా దేశస్థులు, మంగోలియన్లు, రష్యన్లు 20 కోట్ల జనాంగము సైన్యము కదలాలి రోడ్డు మీద. Iranians, ఇరానీయులు, Togarma, Turkey, తొగుర్మా అనే టర్కీ వాళ్ళు, they are situated on the northern side of Israel. వారందరూ ఇశ్రాయేలు యొక్క తూర్పు వైపున కనబడను, So ఉత్తరం వైపున all కనబడుచున్నారు. these lands will send their army against Israel and they'll go to the mountains of Israel. ఈ కోట్ల కొలది జనాంగం అంతా కూడా రోడ్డు మీద ప్రయాణం చేసి ఇశ్రాయేలు పర్వతముల వరకు ఈ సైన్యము చేరిపోవును. In those days what will happen? ఆ రోజుల్లో ఏమి సంభవించును? Israel will never have to fight with their aircrafts, their drones or their any other weapons. ఇశ్రాయేలు తమ యుద్ధ విమానాలను తమ డ్రోన్లు ఉపయోగించి ఎంత మాత్రం యుద్ధము చేయరు. God himself will change the sword of one nation against another nation. దేవుడే ఒక దేశం యొక్క ఖడ్గమును మరొక దేశం మీదకి ఆయనే పంపించుదురు. Ezekiel 38:21 and 22. దాని గురించి హెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము 20-21 వాక్యములో చూస్తున్నాం. And I'll call for a sword against him throughout all my mountains. ఆ పర్వతములన్నిటిలో 21వ వాక్యం, నా పర్వతములన్నిటిలో అతని మీదకి ఖడ్గము రప్పించెదను. Every man's sword will be against his neighbor. ప్రతి వాని ఖడ్గము వాని సహోదరుని మీద పడును. God creates such a situation that Chinese will be fighting against Russians and Russians will be fighting against Iranis. దేవుడు ఎట్లాంటి సందర్భం కలుగజేస్తారంటే వాళ్ళల్లో వాళ్ళ యుద్ధం చేసుకుంటా ఉంటారు. అంటే చైనీయులు రష్యాలకు విరోధంగా, రష్యా వాళ్ళు చైనీయులకు విరోధంగా. And God will send pestilence, any kind of pandemic like corona. అంత మాత్రమే కాకుండా తెగుళ్లను, కరోనా వంటి మహమ్మారులను దేవుడు పంపించెదరు. God, I will rain upon him and upon his bands and upon the many people that are with him and overflowing rain and great hailstone. తెగులు పంపి హత్య కలుగు చేసి అతని మీదను, అతని సైన్యపు వారి మీదను, అతనితో కూడిన జనములు అనేక మీదను ప్రళయమైన వానను, అగ్ని గంధకములను కురిపించెదను. Like God destroyed Sodom and Gomorrah by sending fire and brimstone from heaven, literally. ఎలాగ నక్షత్రానుసారం సొదొమ గొమొర్రా మీదకి దేవుడు ఆకాశం నుండి అగ్ని గంధకములతో కూడినటువంటి నిప్పుని పంపించి ఉన్నారు. In the war against eastern kings versus Israel, eastern kings against Israel, తూర్పు దేశపు రాజులు ఇటు ప్రక్కనేమో ఇశ్రాయేలుకి విరోధంగా జరిగే యుద్ధములో, though they come with a large massive people of army, విస్తారమైనటువంటి సైనిక దళముతో వారు యుద్ధానికి వచ్చుచున్నప్పటికీ God will fight on behalf of Israel against the Russian alliances. దేవుడు ఇశ్రాయేలు పక్షముగా చేరి ఆ యొక్క రష్యా మరియు చుట్టుపక్కల వారికి విరోధంగా యుద్ధం ఆడుదురు. Zechariah says in 13:8, జకర్యా పుస్తకము 13:8లో జకర్యా చెప్పుచున్నాడు, 2/3 of the people will die. జనుల్లోని 3 భాగాలలో 2 భాగాలు నశించిపోతారు. But in that particular war, when God fights for Israel, ఆ ప్రత్యేకమైన యుద్ధములో ఎప్పుడైతే దేవుడు ఇశ్రాయేలు వాళ్ళ పక్షమున యుద్ధము చేయునో, Bible says, బైబిల్ గ్రంథం చెప్పుచున్నది, verse 2, 39 verse 2, 13వ అధ్యాయం యొక్క 2వ వాక్యము, I will turn thee back and leave but the 6th part of you. నేను దాన్ని 6వ భాగమును వెనక్కి కొట్టివేతును. When you come up from the northern parts, and will bring thee upon the mountains of Israel. ఇశ్రాయేలు యొక్క పర్వతం మీదకి వచ్చుదవో నేను నిన్ను వెనక్కి తిరిపి కొట్టేదను. Yes, that means out of the 6th part of army, only 1 part will be spared, 5 part will be killed by God. అనగా సైన్యమును 6 భాగాలు చేస్తే 5 భాగాలు నశించిపోతాయి, 1 భాగం మాత్రమే మిగిలి ఉండును. That will be fulfilled. ఆ వాక్యము నెరవేర్చబడును. Why God does it? ఎందుకొరకు దేవుడి పని చేయుదురు? In 38, last verse he says, హెజ్కేలు 38వ అధ్యాయం యొక్క చివరి వాక్యములో thus ఇలాగున I will చదువుతున్నాను. magnify myself and sanctify myself and prove to the world I am the God of Israel. ఇలాగున నేను యెహోవానై ఉన్నానని అన్ని అనేకులు తెలుసుకున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారి ఎదుట నన్ను తెలియపరచుకొందును. Though literally all these events will take place in the second half of tribulation, అక్షరానుసారంగా ఇవన్నీ కూడా
శ్రమల కాలం యొక్క రెండవ భాగంలో జరుగుచున్నప్పటికీ spiritually in our life, ఆత్మీయంగా మన జీవితంలో God sends temptations in our life. దేవుడు మన జీవితంలో శోధనలను అనుమతించెదరు. Only to prove through the trial that he is a God and he is to magnify his name. ఆ శోధన మూలముగా తాను దేవుడనియు ఆయన నామం హెచ్చించబడినట్లుగా నిరూపించుకోవడం కొరకే శోధనలను అనుమతించెదరు. When the sixth angel will blow the trumpet, ఆరవ దూత బూర ఊదినప్పుడు 4 angels bound to the river Euphrates, they will be released. యూఫ్రటీస్ నది యొద్ద బంధించబడి ఉన్న 4 దూతలు వదిలిపెట్టబడుచున్నారు. Leading a massive army that kills of humanity. మనుషులను అధిక శాతము చంపును సంహరించు వారిగా వారుండురు. These 4 angels, ఈ 4 దూతలు they are spiritual powers. అవన్నీ కూడా ఆత్మీయ శక్తులుగా కనబడుచున్నవి. Angels don't have physical form like us, they are spiritual beings. దూత అని చెప్పినప్పుడు ఈ శరీరం అనేటువంటి బాహ్య శరీరం ఉండదు, ఆత్మీయమైన రూపాలుగా ఉంటాయి. In the book of Jude we find యూదా పత్రికలో చదువుచున్నాము, God is reserved the fallen angel, the angels who have not preserved their first estate and bound them with chains for judgment. తమ ప్రధానత్వమును నిలుపు కనుక తన నివాసస్థలము విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు కొరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. So these 4 angels may be ఒకవేళ ఈ 4 దేవదూతలు the spiritual wickedness that worked in the lives of Babylon, Medes and Persians and Greece and Rome. బబులోను, మాదియా, పారసీక, గ్రీకుల యొక్క, రోమన్ల యొక్క ఆ యొక్క దురాత్మల సమూహముగా కనబడుచున్నవి. In the book of Daniel we read the prince of Persia was withstanding against Daniel. దానియేలు గ్రంథంలో చదువుచున్నాము, పారసీకుల అధిపతి దానియేలు యొక్క ప్రార్థనతో పోరాడుచు ఉన్నాడు. No, to prevent his answer for the prayer. ప్రార్థన యొక్క జవాబు రాకుండా ఈ పారసీకుల అధిపతి ఆటంకపరుస్తున్నాడు. When we pray for certain things, the answer never comes immediately. మనం కూడా కొన్నిసార్లు కొన్ని కార్యముల కోసం ప్రార్థిస్తాము కానీ జవాబు వెంటనే రాదు. Who is preventing their prayer? ఆ ప్రార్థన ఆటంకపరిచేది ఎవరు? These fallen angels. ఈ పడిపోయిన దూతలే. Yes. So in Euphrates river flowing through Iraq, earlier it was called Babylon. ఇక యూఫ్రటీస్ నది ఇరాక్ అనగా బబులోను దేశము గుండా ప్రవహిస్తున్నది. Babylon, the city, was built on either side of Euphrates. యూఫ్రటీస్ నది యొక్క ఆవలను ఈవలను కలిపే బబులోను పట్టణము కట్టబడి ఉన్నది. Yes, in the days of Daniel it was the glory of the nations. దానియేలు యొక్క దినములో చూసినప్పుడు అది జనుల యొక్క మహిమాస్పదంగా కనబడి ఉన్నది. After them there rose the Medes and the Persians. ఆ తర్వాత మాదియా పారసీకుల రాజులు, Then the Grecian kingdom. ఆ తర్వాత గ్రీకుల సామ్రాజ్యం వచ్చినది. After the Roman kingdom. ఆ తర్వాత రోమిల రాజ్యం వచ్చినది. So these 4 angels are the spirits which worked against all these empires. ఈ 4 రాజ్యాల మీద ఏలుబడి చేసినటువంటి ఈ 4 ఆత్మలే ఆ ఆత్మ దురాత్మలే ఈ 4 దూతలై ఉన్నారు. So they will go and speak to every king and now he will induce him to go for war. ఈ దురాత్మలు వెళ్ళి ఆ వాళ్ళందరితో మాట్లాడి యుద్ధానికి బయలుదేరినట్లుగా రేకెత్తించును. Yes, therefore we have to fight against all the principalities and powers and all the wicked spirits that work against us, as Paul writes to the Ephesians chapter 6 verse 14. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వాక్యంలో చెప్పబడుచున్న విధముగా మన ప్రధానులతోనూ అధికారులతోనూ ఆకాశమండలమున దురాత్మల సమూహములతోనూ ఈ లోకనాథులతోనూ పోరాడవలసి ఉన్నాము. That he says our battle is not against flesh and blood. మన యొక్క పోరాటము రక్త మాంసములతో కాదు అని చెప్పుచున్నాడు. Our battle is against principalities, powers, మనకు యుద్ధము ప్రధానులతోనూ అధికారులతోనూ and all the wicked spirits that work in heavenly places and the powers of darkness. ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున దురాత్మల సమూహముతో అయి ఉన్నది. So all the powers will be released during the tribulation period. శ్రమల కాలమందు ఈ ఆత్మలన్నీ కూడా బయటికి వస్తాయి. And they will torment the people. ఈ దురాత్మలన్నీ మనుషుల హింస పెట్టును. Because their army will be like a massive army. ఎందువలంటే వాళ్ళకి సైన్యము మహా సైన్యముగా ఉండును. They are agents of the devil. అవన్నీ కూడా సైతాను యొక్క ప్రతినిధులుగా ఉంటారు. Now they are not able to work against us fully. ఇప్పుడు పూర్తిగా మనకు విరోధంగా క్రియ చేయలేకపోవచ్చున్నవి. Because God has bound them. ఎందుకంటే దేవుడు వారిని బంధించి ఉన్నారు. As during the 1000 years reign, the devil will be bound in the bottomless pit.
వేయండ్ల పరిపాలనలో అఘాతములో ఎలాగన అపవాది బంధించబడినో ఆ రీతిగానే, so that he may not deceive the people who will be ruling in the 1,000 years reign with Christ. క్రీస్తుతో పాటు వేయండ్ల పరిపాలన చేస్తున్న జనులను మోసగించకుండా ఉండు నిమిత్తము అపవాది బంధించబడును. Even so, the 4 groups of angels, the spirits, అలాగనే 4 గుంపుల దూతలనగా 4 ఆత్మలై ఉన్నవి. fallen spirits, పడిపోయిన ఆత్మలు, who are working in heavenly places, ఆకాశ మండలములో క్రియ చేసిన దురాత్మలు, all the powers will be released that they may go and fight against the people. ఈ శక్తులన్నీ కూడా బయటకు వచ్చి జనులకు విరోధంగా క్రియ చేయనట్లుగా అవి బయటకు వచ్చుచున్నవి. When the 7th angel will blow the trumpet, 7వ దూత బూర ఊదినప్పుడు, Revelation 11:15-19, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 15 నుండి 19 వరకు, that brings about the end of the age. ఆ యొక్క కార్యమునకు ముగింపు రాబోచున్నది. There will be voices in heaven, పరలోకములో శబ్దములు వినబడుచున్నవి. in temple scenes, దేవాలయములో dramatic environment signs, భయంకరమైనటువంటి సూచనలు కనబడును. and the 7 years of the 7 angels judgment will be over. Then the 7 vials judgment will begin after the 7th trumpet blow the trumpet. 7వ దూత బూర ఊదిన తర్వాత ఆ దూతల యొక్క శ్రమలు ముగించబడును. ఆ తర్వాత 7 పాత్రలు కుమ్మరించబడుటకు ప్రారంభించబడును. Yes, all the judgments are poured upon people. ఈ యొక్క న్యాయ తీర్పులన్నీ జనుల మీద కుమ్మరించబడుచున్నవి. As 2 Thessalonians 1:7-9 says, 2వ దెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 7 నుంచి 9వ వాక్యం వరకు చూసినప్పుడు, again those people who know not God, Russians know not God, Chinese know not God, ఎవరైతే దేవుని ఎరగరో వారి మీదకి వచ్చును, అనగా చైనా దేశీయులు, రష్యా దేశస్థులు దేవుని ఎరుగని వారుగా ఉన్నారు. if you know not God, judgment will come upon you. దేవుని ఎరుగని వారుగా ఉంటే నిశ్చయంగా తీర్పు వారి మీదకి వచ్చును. It will come upon other nations also. ఇతర దేశముల మీదకి కూడా న్యాయ తీర్పు వచ్చును. They know their God, but they don't give their ear to gospel. వాళ్ళు దేవుని ఎరిగినప్పటికీ తమకు చెవులను సువార్తకు అప్పగించలేదు. No gospel ministry is flourishing in America or in England or in Australia. అమెరికాలో గాని, ఇంగ్లాండ్ దేశంలో గాని, ఆస్ట్రేలియాలో గాని సువార్త సేవ అనేది జరగట్లేదు. The devil has blinded their eyes from hearing the glorious gospel. మహిమగల సువార్త వినకుండా నిమిత్తము వారికి మనోనేత్రములకు సాతాను గుడ్డితనము కలుగజేసి ఉన్నాడు. It involves all the Christians, even Pentecost people, and TPM people are also not exempted from that. వారిలో క్రైస్తవులందరూ ఇమిడి ఉన్నారు. టీపీఎం వాళ్ళు కూడా, పెంతెకోస్తు వాళ్ళు కూడా దీంట్లోనే కనబడుచున్నారు. If you don't give ear to the gospel, సువార్తకు చెవి యొక్కకపోతే, if you think I know everything, నాకు అన్ని తెలుసు అనుకుంటే, if you come to your own logic thinking I am a child of God, God won't send me to hell, I will go to heaven, నీ సొంత that deception, antichrist. నీ సొంత తత్వ జ్ఞానముతో నేను దేవుని బిడ్డను, దేవుని నరకానికి పంపించనని చెప్పి నువ్వు అనుకుంటే నువ్వు మోసగించబడుచున్నావు. Most people are under this kind of feeling or this kind of thought. అనేక మంది జనులు ఇటువంటి భావనలతోనే, ఇటువంటి తలంపులతోనే కనబడుచున్నారు. I tell you, it is a deception of the devil. నేను చెప్పుచున్నాను, ఇది సాతాను యొక్క మోసము, వంచన. Because Bible emphatically says, if without any spot or wrinkle your life is made perfect in holiness, otherwise you cannot see God or go to heaven. బైబిల్ గ్రంథం అనేది స్పష్టీకరించుచున్నది ఏమనగా, పరిశుద్ధత లేకుండా, మచ్చ డాగు ముడత లేని పరిశుద్ధత లేకుండా ఎవరిని ప్రభువుని చూడలేడు. So the second half of tribulation will be very, very severe. In Matthew 24, chapter 21 verse, Jesus said, if the times are not reduced, not a single soul will be spared in the world. శ్రమల కాలం యొక్క 2వ భాగం అనేది అతి తీవ్రముగా, బహుభయానకముగా ఉండును. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు చెప్పుచున్నారు, ఆ దినములు గాని తక్కువ చేయబడని ఎడల ఏ శరీరియు దాన్ని తట్టుకొనలేడు. Though you cannot answer to my questions, I hope you have understood what I say. నా ప్రశ్నలకు మీరు జవాబు చెప్పలేకపోయినా నేను చెప్పిన కార్యాన్ని అర్థం చేసుకున్నారని నమ్ముతున్నాను. Come, let's all close our eyes. అందరూ కళ్ళు మూసుకుందాం రండి. Humbly yield yourself to the Lord. తగ్గింపుతో మన దేవునికి సమర్పించుకుందాం. Until the Lord comes, whenever you get a chance to listen to the gospel, the glorious gospel, don't miss any opportunity. దేవుడు వచ్చేంత వరకు మహిమగల సువార్త వినే అవకాశం మీకు దొరికితే ఎన్నడూ దాన్ని తప్పిపోవద్దు. Don't harden your hearts. హృదయాన్ని కఠినపరచుకొనవద్దు. Don't allow the devil to deceive you by any means. ఏ కారణము చేత సైతాన్ని మోసగించకుండా చూచుకొనుము. Always spend time in watchings and prayers and praisings. ఎల్లప్పుడూ కూడా మెలకువతోను, ప్రార్థనలతోను, స్తోత్రములతోను గడుపుము. Read the word of God, hear the word of God, meditate the word of God. దేవుని యొక్క వాక్యమును వినుము, చదువుము, ధ్యానించుము. That we may escape the great
judgment that is going to come upon the earth and be ready to meet Jesus when he comes to take us all the way to heaven. తద్వారా భూమి మీదకి రాబోయే మహా గొప్ప న్యాయ తీర్పును తప్పించుకొని యేసయ్యను ఎదుర్కొన్న శక్తి గల వారు వగనట్లు. Come, let's all praise God. అందరూ దేవుని స్తోత్రము చేయదము. Praise the Lord, 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 praise the Lord. Hallelujah, 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 hallelujah. Shabala bakarandula bala sharakari manahara balam shalani arakarandu libikata balam savara karani. Hallelujah, hallelujah, hallelujah. God in love for our soul has been making us understand all these hidden truths. దేవుడు మన ప్రాణములను ప్రేమించిన వారుగా ఉన్నందు వలన ఈ మరుగైన సత్యములన్నీ మనకు బయలుపరచుచున్నారు. If we harden our heart, we will have to face the judgment. మీ హృదయంలో కఠినపరచుకున్నట్లయితే నిశ్చయంగా న్యాయ తీర్పును ఎదుర్కొనవలసి వచ్చును. If you allow God to break our hearts, హృదయములను బద్దలు చేయుటకు దేవునికి చోటివ్వండి. make it very flexible and tender to listen to His word, దేవుని యొక్క వాక్యం వినే ఒక మృదువైన లేత హృదయముగా మార్చబడనివ్వుడి. and very carefully prepare our lives. అతి జాగ్రత్తగా మన జీవితంలో సిద్ధపరచుకొనవలెను. We can of surety can escape all these judgments and be prepared for the rapture. God may give us all the blessed hope. Let's praise God. ఈ తీర్పులని తప్పించుకొని రాకడ సిద్ధపడవలెను. అటువంటి శుభ నిరీక్షణతో ప్రభు మన నింపునట్లుగా దేవుని స్తోత్రించుదాము. Praise the Lord, 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 praise the Lord. Father, thank you for declaring every word by your spirit to the people who heard of God with a great anxiousness to listen to it. We want you to deal with each one very deeply, bring about a work of great transformation in everyone's life. Enlighten their minds of understanding. Never allow their hearts of God to be hardened or their minds to be blinded. They must grow in the knowledge of God and listen to the gospel, that they may escape the coming judgments and get ready for the rapture. Thank you for answering. In Jesus' name we pray. Amen. May the grace of our Lord and Savior Jesus Christ, the love of the Father and the fellowship of the Holy Spirit rest and abide with us all now and until Jesus returns in glory. Amen. Hallelujah. Praise the Lord. దేవుని స్తోత్రములు.